पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ధ్యేయ మంత్రః. సార్ సార్ మీరు మ్యూట్ లో ఉంటారు, అన్మ్యూట్ చేసుకుని పాడాలి. అందరినీ మ్యూట్ చేస్తాను నేను, మీరు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నారు. ధ్యేయ మంత్రః. అస్తు. ధ్యేయ మంత్రః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదాలు. సో లాస్ట్ వీక్ మనము ఎక్సర్సైజ్ పార్ట్ చేస్తూ మధ్యలో ఆపాం. ఎక్సర్సైజ్ తీయండి. ఫస్ట్ లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్ అభ్యాసము అన్న చోట మనం రోమన్ నెంబర్ 1 కలిపి రాసుకోవాలి, సంయుక్తాక్షరాలు అది మీరే చేసుకోవాలన్నాము. నెంబర్ 2 చేసాము క్లాస్ లోనే, నెంబర్ 3 చేసాము. ఐ గెస్ నెంబర్ 4 లో కూడా చేసాము. కహ కే అని రాయటం చేసామా? కొంతవరకు చేసామా? సో నెంబర్ 5 చెయ్యాలి. సో రోమన్ నెంబర్ 5 ఏముంది అక్కడ? బహువచనంలోకి మార్చాలి. ఏకవచనంలో ఇచ్చారు, బహువచనంలోకి మార్చాలి. మనకు బహువచన రూపాలు ఎలా అనుకున్నాము? ప్రథమ పురుషులోనే ఉన్నాం, ఇంకా మనం మధ్యమ పురుష ఉత్తమ పురుషుల వరకు వెళ్ళలేదు. సో ప్రథమ పురుషులో ఏమొస్తాయి? పఠతి అయితే పఠంతి బహువచనం వస్తుంది, లిఖతి లిఖంతి, గచ్చతి గచ్చంతి, ధావతి ధావంతి అలా వస్తాయి. సో ఒక నౌన్ ఫామ్ కూడా ఇచ్చి వాక్యంలా ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాటిని రాయాలి. ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? బాలకః గచ్చతి అంటే బాలకఃకి ప్లూరల్ బాలకా, గచ్చతికి ప్లూరల్ గచ్చంతి. సో భారవాహ వహతి అన్నప్పుడు ఏమొస్తుంది ఆన్సరు? భారవాహ వహంతి. అది భారవాహాః వహంతి అని వస్తుంది. భారవాహాః వహంతి. నెక్స్ట్ మూకః పశ్యతి అంటే ఏమొస్తుంది దానికి? పశ్యంతి. మూకాః పశ్యంతి. మూక అంటే మూగవాడు చూస్తున్నాడు, మూగవారు చూస్తున్నారు. మూకాః పశ్యంతి. అంధః ఖాదతి తింటున్నాడు, గుడ్డివాడు. అంధాః ఖాదంతి. అంధాః ఖాదంతి. సహ ధావతి. తే ధావంతి. సహకి ప్లూరల్ తే, సహ తౌతే, తే ప్లూరల్. సో తే ధావంతి. సా పఠతి. కరెక్ట్. తాకి ప్లూరల్ సా స్త్రీలింగం, దానికి ప్లూరల్ తాహ అంటే ఆమె చదువుతున్నది, వారు అంటే ఆ స్త్రీలు చదువుతున్నారు. తాహ పఠంతి. ఏతత్ పతతి ఇది పడుతున్నది. కరెక్ట్. ఏతాని పతంతి. ఏతాని పతంతి. నెక్స్ట్ క్వశ్చన్ లో అడిగారు, క్వశ్చన్ లోనే ప్లూరల్ ఫామ్ రాయాలి మనం. కిం వికసతి?
కిం కిం శబ్దానికి ప్లూరల్ కాని, వికసతికి వికసంతి. క్వశ్చన్ లోనే ఏది పూస్తున్నది, ఏవి పూస్తున్నాయి. ఓకే, బహువచనంలోకి క్వశ్చన్ అన్నమాట. కానీ వికసంతి. నెక్స్ట్ రజకః క్షాళయతి అంటే వాష్ చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు. క్షాళయతి. రజకాః క్షాళయంతి, రజకాః క్షాళయంతి. ఓకే, సో అలా బహువచన రూపాలు రాయడానికి ఎక్సర్సైజ్. మాకు ఇదే సరిపోదు అనుకుంటే మొన్న నేను చెప్పాను కదా మన ట్రిక్, ఫస్ట్ లో ఇచ్చిన ఏకవచన వాక్యాలు 30 ఎన్నో ఉన్నాయి, అన్నిటిని బహువచనంలోకి మార్చుకోవడం. తర్వాత ఇచ్చిన బహువచనాన్ని మొత్తం ఏకవచనంలోకి మారిస్తే ప్రాక్టీస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు క్రింద ఖాళీలను బ్రాకెట్లలో సూచించిన క్రియారూపాలతో పూరించండి అన్నారు. ఏం చేశారు, బాలిక అని డాష్ అని ఇచ్చారు. దాంట్లో బ్రాకెట్ లో 2 రకాల పదాలు ఇచ్చారు మీకు. గమ్ అని ఒకటి, గచ్చ అని ఒకటి ఇచ్చారు. గచ్చ అని, గమ్ అంటే యాక్చువల్ గా ధాతు ఫామ్ అన్నమాట. అది గమ్ అనేదాన్ని ఇంకా మీకు అప్పుడే తెలియదు కాబట్టి ఫుల్ గా రాను రాను అర్థం అవుతుంది. గమ్లు గతవు అంటారు. గమ్లు అనేది యాక్చువల్ గమ్ అంటారు చివరికి వచ్చి, దాన్ని ధాతు రూపము అంటారు. ఆ గమ్ అనేది మనం ఇప్పుడు పఠతి అనేది ఎలా అయితే చెప్తామో అలా చెప్పడానికి వచ్చేసరికి ఏమవుతుందంటే గమతి అని రాదు, గచ్చతి అని వస్తుంది. ధాతువులు ఒక రకంగా వినబడుతూ ఉంటాయి, వాటి యాక్చువల్ క్రియాపదం అంటే ఏంటి, వెర్బ్. ధాతు అంటే వెర్బ్ కి రూట్ వర్డ్. సో ధాతు ఒక రకంగా ఉంటుంది. మనం సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే ముడి సరుకు తర్వాత తయారైన పదార్థం. ఓకే, సో ముడి సరుకు అంటే రూట్ వర్డ్, అది అట్లా ఉంటుంది, అన్టచ్ అన్చేంజ్ అట్లా ఉంటుంది. తర్వాత దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకున్నప్పుడు అది రకరకాల ఫార్మ్స్ తీసుకుంటుంది. దాంట్లో ఒక ఫామ్ గచ్చతి, బహువచనం అయితే గచ్చంతి, మధ్యమ పురుష అయితే ఇంకో రకంగా, ఉత్తమ పురుష అయితే ఇంకో రకంగా, ఇలా మారుతూ ఉంటుంది. సో గమ్ అని గచ్చ అని ఇచ్చారు, ఎందుకంటే గమ్ అంటే మీకు అర్థం కాదు కాబట్టి. సో మనకు తెలిసింది గచ్చ అని వినపడంగానే మనకి గచ్చతి అనే వెర్బ్ తెలుస్తుంది, వెళ్ళడం అనేది, టు గో. సో గోస్ అని అర్థం గచ్చతి అంటే. సో బాలిక గచ్చతి అని మనము రాసుకోవాల్సి వస్తుంది. అలాగే తర్వాత నెక్స్ట్ చూస్తే నటాహ డాష్ అని ఇచ్చి నృత్య అని ఇచ్చారు బ్రాకెట్ లో. ఇప్పుడు నటాహ అనేది ప్లూరల్, బహువచనం. సో ఏం రాయాల్సి వస్తుంది, అది నృత్యంతి. అది నృత్యంతి అని బహువచన రూపము రాయవలసి ఉంటుంది. నృత్యతి అని అంటే నటహ అనిస్తే నృత్యతి రాయాలి, నటాహ అనిస్తే నృత్యంతి అని రాయాలి. ఓకే, భక్త భక్తుడు డాష్ అని ఇచ్చారు బ్రాకెట్ లో, ధ్యాయతి. ధ్యాయ అని ఇచ్చారు కాబట్టి ధ్యాయతి. ఓకే, భక్త ధ్యాయతి, భక్తుడు ధ్యానించుచున్నాడు. నెక్స్ట్ ఏతే బ్రాకెట్ లో హస్ అని ఇచ్చారు, హసంతి. అంతే. ఏతే అంటే బహువచనం కాబట్టి ఏషహాకి ప్లూరల్ ఏతే, వీరు అంటే పుంలింగ శబ్దం అది. హసంతి నవ్వుతున్నారు. ఓకే, పాచకాహ డాష్ అని క్షాళయ అని ఇచ్చారు. పాచకాహ అంటే వంటవారు, క్షాళయంతి. పాచకాహ క్షాళయంతి అని బహువచనం చెప్పాలి, ఎందుకు, పాచకాహ బహువచనం వచ్చింది కాబట్టి. వాహనాన్ని వెహికల్స్ అన్ని కూడా తిష్ట అని ఇచ్చారు. మేడం ఏకం సంశయ. వదతు. ఏతే ఏతే అని ఉంది కదండి, ఏతే అన్నది వీరు అన్నారు కదా, వీరు ఏతే అసలు ఏతత్కి ప్లూరలే కదా అది. ఏషహాకి, ఏషకి ఏషహకి ఏతే ప్లూరల్, ఏతత్కి ఏతాని ప్లూరల్. ఏతాని. ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే, ఇవన్నీ ఏతత్ శబ్దం నుంచే వస్తాయి, కానీ ఏషః పుంలింగ రూపము, ఏషా స్త్రీలింగము, ఏతత్ అనేది నపుంసకలింగ రూపం వస్తుంది. ఓకే రైట్. ఓకే, సో వాహనాన్ని ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం అక్కడ, తిష్టంతి అంటే అక్కడ నిల్చుని ఉన్నాయి అనమాట, అక్కడ ఆగి ఉన్నాయి వాహనాలన్నీ. మూర్ఖః డాష్ నిందతి, మూర్ఖః ఏకవచనం వచ్చింది కాబట్టి నిందతి అని చెప్పాలి. రైట్. నెక్స్ట్ చోరః డాష్ ధావతి, దొంగ పరిగెడుతున్నాడు. ధావనం అంటే పరిగెట్టడం, ధావతి పరిగెడుతున్నాడు. నెక్స్ట్ ఏతాహ క్రీడ అని క్రీడంతి. ఇక్కడ ఏతాహ అంటే వీరు అంటే ఈ స్త్రీలు, ఏషా అనే స్త్రీలింగ శబ్దానికి ఏతాహ
బహువచనం అవుతుంది. సో ఏతాహ క్రీడంతి. ఏ సో అంతవరకు బాగానే వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్పారు? కొన్ని వర్డ్స్ ఇచ్చారు వాళ్ళు, వాటిని ఏకవచనం ఏంటో బహువచనం ఏంటో చెప్పాలట. సహా ఏకవచనమా బహువచనం? ఏకవచనం అండి. తాహ తాహ బహువచనం అండి. ఏతే బహువచనం. అయం ఏకవచనం. కిం. ఏకవచనం. లింగంతో సంబంధం లేదు అక్కడ, వచనం ఒకటే అడిగారు వాళ్ళు. కిం ఏకవచనం. సా సా ఆ ఏకవచనం. ఆ ఏకవచనం. ఆ ఏకవచనం. సా అంటే ఆమె ఏకవచనం, అది బహువచనం కాదు. ఈమె బహువచనం. 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 తే బహువచనం. కా కా ఏకవచనం. ఏకవచనం. ఏతత్ ఏదది ఏకవచనం. 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 కాని కానీ బహువచనం. బహువచనం. ఇయం ఇయం ఏకవచనం. ఏకవచనం. కాహ ఆహ బహువచనం. ఇదం 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 ఏకవచనం. ఏకవచనం. ఏతాహ ఏతాహ బహువచనం. బహువచనం. ఇమాని ఇమాని బహువచనం. బహువచనం. సరిగా ఒకసారి అన్నిటికీ సింగులర్ ప్లూరల్ అన్ని అక్కడే ఉన్నాయి చూడండి. సహాకి ప్లూరల్ తే, తాహకి ఏకవచనము సా సా తాహ. సహ తే సా తాహ ఆమె వారు. ఏతే ఉంది, ఏషహ ఇవ్వలేదు, ఏతే ఇచ్చారు. ఓకే, ఏతహ ఏషహకి ఏతే. అయంకి ఇమే ప్లూరల్. అయం ఇమో ఇమే ప్లూరల్. ఓకే. కిమ్ కి కాని ప్లూరల్. సాకి తాహ చెప్పుకున్నాం, ఇమే చెప్పాం, తే చెప్పాం. కాకి కాహ ప్లూరల్. కాకి కాహ ప్లూరల్. ఏతత్కి ఏతాని ప్లూరల్. కానికి కిమ్ సింగులర్. ఇయంకి ఇయం ఇమో ఇయంకి ఏమొస్తుంది? ఇమాహ వస్తుంది. ఇయంకి ఇమాహ వస్తుంది. ఇయం ఇయం అంటే ఈమె. అయం అంటే అతడు, ఇతడు, సారీ ఇతడు. అయం అంటే ఇతడు, ఇయం అంటే ఈమె. ఏషహ లాగానే, ఏషహ ఏషా లాగా. ఇయంకి ఇమాహ అని వస్తుంది, అది ఇవ్వలేదు ఇక్కడ. ఇదంకి బహువచనం ఇమాని. ఇదంకి ఇమాని రైట్. సో తర్వాత ఇచ్చినటువంటి ప్రస్తుతం మీ అందరినీ నేను మ్యూట్ చేసేసేయచ్చు. తర్వాత ఇచ్చినటువంటి వ్యావహారిక శబ్దాలు ఏవైతే ఉన్నాయో మీరు అవి చదివి బై హార్ట్ చేయాలి, నేర్చుకోవాలి. క్వశ్చన్ పేపర్లో 10 మార్క్స్ కి అంటే 5 మార్క్స్ కి ఏమో ఒక 10 ఆర్ 12 వర్డ్స్ ఇస్తారు. 12 మాటలు ఇచ్చి తెలుగు నుంచి సంస్కృతానికి 5 అంటే 10 రాయమంటారు. ఒక్కొక్క దానికి 1/2 మార్కు చొప్పున 10 రాస్తాం అంటే 5 మార్కులకి. సో 5 మార్కులకి తెలుగు నుంచి సంస్కృతానికి ఉంటాయి, మళ్ళీ 5 మార్కులకి సంస్కృతం నుంచి తెలుగుకు ఉంటాయి. సో 10, 10, 20 వర్డ్స్ రాయాల్సి వస్తుంది అనమాట. ఒక్కొక్క దానికి హాఫ్ మార్కే ఉంటాయి. చాయిస్ ఎంత అంటే 12 వర్డ్స్ ఇస్తారు, 10 రాయమంట. సో దట్ 5 మార్కులు 5 మార్కులు ఉంటాయి. సో అవి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వొకాబులరీ రాకపోతే మనం వాక్యం రాయడానికి రేపు పొద్దున ఏమంటాము అంటే తెలియదు కదా, దేన్ని ఏమంటారో తెలియదు. సో ఇవన్నీ నేర్చుకోవాలి, ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి, ఒకరు చెప్తే వచ్చేవి కాదు. తర్వాతది ప్రహేళిక అని ఉంది. ప్రహేళిక అంటే ఏంటి? పొడుపు కథ, మన తెలుగులో చెప్పాలంటే రిడిల్ అంటారు. ఏముంటుందంటే రిడిల్ అంటే అందరికి విషయం తెలిసిందే కదా, దాంట్లో సమాధానం ఉండదు, ఏదో క్వశ్చన్ లాగా ఉంటుంది, దాన్ని మనం విప్పాలి. సో ఏమిటుంది ఇక్కడ? ఫస్ట్ది చూడండి. అస్థి నాస్తి, శిరో నాస్తి, బాహురస్తి, నిరంగుళి నాస్తి, పాదద్వయం గాఢం అంగం ఆలింగతి స్వయం. మళ్ళీ చదువుతున్నాను. అస్థి నాస్తి, శిరో నాస్తి, బాహురస్తి, నిరంగుళి నాస్తి, పాదద్వయం గాఢం అంగమాలింగతి స్వయం. దీంట్లో చిన్న చిన్నగా మాటలు విడదీసుకుంటే అస్థి నాస్తి, ఊరికే మీకు తెలియడం కోసం చెప్తున్నా. వీళ్ళు ఎక్కడ ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు? శ్లోకం అలా ఇచ్చేస్తారు, కిందన ఎముక లేదు తల లేదు అనుకుంటూ ఇచ్చారు, తాత్పర్యం ఇచ్చారు, అదొక్కటే రాయాలి. 2 మార్కులకి వస్తుంది. ఓకే, 2, 3 ప్రహేళికలు ఇచ్చి ఒకటి రాయమని అడుగుతారు. సో తాత్పర్యం రాసి దాని ఆన్సర్ రాయాల్సి వస్తుంది ఏమిటి అనేది. సో అస్థి నాస్తి,
శిరో అంటే దాన్ని మనం శిరః అని చదువుకోవాలి. శిరః నాస్తి. బాహురస్తి అనే చోట బాహుః అస్తి అని విడదీసుకోవాలి దాన్ని. నిరంగుళిః అనేది ఒకటే పదం. నాస్తి న అస్తి నాస్తి. పాదద్వయం ఒకటే పదం. గాఢం ఒకటే పదం. అంగమాలింగతి అనే చోట అంగం, ఆలింగతి అనేవి 2 మాటలు వస్తాయి. స్వయం. ఏమిటి దీని బాధ? అస్థి అంటే ఎముక, బోన్. అస్థి అనేది నపుంసకలింగ శబ్దం. ఓకే, అస్థి అంటే బోన్. అస్థి నాస్తి, ఎముక లేదుట. ఓకే, నాస్తి అంటే లేదు. మామూలుగా అస్థి అని ఉందనుకోండి, అంటే ఇక్కడ పైన రాసి ఇక్కడ అస్థి అని రాసిన దాంట్లో ఒత్తు థ రెండోది. మామూలుగా అస్థి అని ఉంటే ఉన్నది. పుస్తకం అస్థి అంటే పుస్తకం ఉన్నది అని చెప్పడం. మామూలుగా అస్థి నాస్తి అంటాం కదా, దాని నుంచే ఆస్తికులు నాస్తికులు అనే మాటలు వచ్చాయి. అస్థి దేవుడు ఉన్నాడు, అస్థి దేవః అస్థి ఇది వదంతి ఆస్తికాః. దేవః న అస్థి ఇది వదంతి నాస్తికాః. దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఆస్తికులు, లేడు అని చెప్పేవాళ్ళు నాస్తి. ఓకే, సో అస్థి అంటే మామూలుగా ఉంది అని అర్థం. ఇక్కడ అస్థి రెండో థ పలుకుతున్నాం, అది ఎముక అని అర్థం. అస్థి న అస్థి నాస్తి, ఎముక లేదు. శిరః అంటే తలకాయ, నాస్తి లేదు. బాహుః అస్తి. బాహుః అంటే చెయ్యి ఉన్నది, అస్తి చెయ్యి ఉన్నది. కానీ నిరంగుళిః, అంగుళి అంటే వేళ్ళు, నిరంగుళిః అంటే దానికి ఆపోజిట్ అన్నమాట. ఓకే, ఆశకి నిరాశ ఎట్లయితే ఆపోజిట్, అంగుళిః అంటే వేళ్ళు ఉన్నాయి, నిరంగుళిః అంటే వేళ్ళు లేవు. ఓకే, ఎముక లేదు, తల లేదు, కానీ చెయ్యి ఉంది, కానీ వేళ్ళు లేవు. ఇంకా నాస్తి పాదద్వయం. పాదద్వయం అంటే 2 కాళ్ళు. 2 కాళ్ళు నాస్తి లేదు. అంటే ఎప్పుడైతే పాదద్వయం అని ద్వయం కింద చెప్పుకుంటూ వచ్చామో అది ఒకటే యూనిట్ కింద కన్సిడర్ అవుతుంది. అందుకని ఏకవచనమే చెప్తారు. నా అస్థి అని ఏకవచనమే చెప్తారు. బట్ తెలుగులో అలాంటి ప్రయోగం లేదు కాబట్టి పాదద్వయం అంటే 2 కాళ్ళు లేవు అనే చెప్పుకోవాలి. ఓకే, ఇంకా ఏమైందిట? అంగం అంటే శరీరము. అంగం అంటే మన మొత్తం శరీరాన్ని అంగం అంటాం. సో అంగం గాఢం ఆలింగతి. గాఢం అంటే ఏంటి? చాలా గట్టిగా, చాలా టైట్ గా అంటామే మనం, అదనమాట. ఆలింగతి కౌగలించుకుంటుందిట. శరీరాన్ని గట్టిగా కౌగలించుకుంటుందిట. స్వయం ఏంటి? దానంతట అదే శరీరాన్ని గట్టిగా కౌగలించుకుంటుంది. అస్థి నాస్తి, ఎముక లేదు. శిరో నాస్తి, తల లేదు. బాహుః అస్తి, చెయ్యి ఉంది, కానీ వేళ్ళు లేవు, నిరంగుళి. పాదద్వయం నాస్తి, కాళ్ళు 2 లేవు. అంగం స్వయం గాఢం ఆలింగతి. శరీరాన్ని తనంతట తనే స్వయంగా గాఢంగా ఆలింగనం చేసుకుంటుందిట, కౌగలించుకుంటుంది. ఏమిటది అని అడగలేదు వాళ్ళు. అది ఏమిటి అనేది మనం చెప్పాలి. ఏమిటది అంటే దీనికి ఆన్సర్ మీకు వెనక పేజీలో ఇస్తారు. అంటే లెసన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇస్తారు. యుతకం దానికి ఆన్సర్. యుతకం. యుతకం అంటే షర్ట్, చొక్కా. మీరు ఒక చొక్కాని తీసి మామూలుగా మనం ఆరేయడానికో ఇప్పుడు మడత పెట్టడానికో చొక్కా తీయండి, దానికి తలకాయ ఉండదు, ఎముకలు ఉండవు. కానీ చేతులంటే హ్యాండ్స్ ఉంటాయి కదా, ఫుల్ స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ లో చేతులు ఉంటాయి, కానీ దానికి వేళ్ళు ఉండవు, కింద కాళ్ళు ఉండవు. కానీ అదేం చేస్తుంది? మనం వేసుకుంటే శరీరాన్ని అది గట్టిగా కౌగలించుకుంటుంది. అవునా కాదా? ధరించిన వారి యొక్క శరీరాన్ని అది కౌగలించుకుంటుంది. సో దట్ ఈస్ యూతకం. వెనకాల ఇచ్చారు మీకు యూతకం. యూతకం అంటే షర్ట్, చొక్కా. ఓకేనా? అది ఎలా రాయాలి? మీరు ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు కూడా ఎట్లా రాయాలంటే అస్థి నాస్తి శ్లోకం వాళ్ళు ఇస్తారు. ఎముక లేదు, తల లేదు, చెయ్యి ఉన్నది కానీ వేళ్ళు లేవు, కాళ్ళు లేవు. ఇది శరీరాన్ని స్వయంగా గట్టిగా కౌగిలించుంటుంది. ఇది ఏమిటి? ఇది రాసి దయచేసి కింద సమాధానం చివరి పేజీలో అలా రాయకూడదు. అది మొత్తం ఆ 2 లైన్లు రాసి సమాధానం అని యూతకం అని సంస్కృతంలో రాయాలి. యూతకం చొక్కా 2 మాటలు రాయాలి. ఎందుకంటే చాలా మంది అది కూడా రాశారు. బ్రాకెట్స్ లో పక్క పేజీలో ఉంది చూడండి, ఇలా రాశారు చాలా మంది. సమాధానం చివరి పేజీలో, సమాధానం 34వ పుటలో ఇలా రాశారు. చాలా మంది ఉన్నారు అలా రాసిన వాళ్ళు. ఓకే, అందుకని చెప్తున్నా. అలాగే రాయకూడదు. దాని తాత్పర్యం రాసి సమాధానం కూడా రాయాలి. ప్రహేళిక తాత్పర్యం రాసి వదిలేయకూడదు ఎప్పుడు. దాని ఆన్సర్ కూడా రాయాలి. ఓకేనా?
అర్థమైందా ఇది? రైట్. నెక్స్ట్‌ది మనం ఎప్పుడు చదువుకునే శ్లోకాలండి. ఇవి గురు పౌర్ణమి వస్తే చాలు మన వాట్సాప్ మెసేజ్‌లన్నీ పట నిండిపోతాయి ఈ శ్లోకాలతోటి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుర్ దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏమిటి దానికి అర్థం? అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు. గురుహు బ్రహ్మ. గురువే బ్రహ్మతో సమానం. త్రిమూర్తులతో సమానం అని చెప్పడంలో గురువే బ్రహ్మ. గురుహు విష్ణు. అక్కడ గురుర్ బ్రహ్మ అని పైకి ప్రేఫ పెట్టారు. అంటే గురుర్ అంటే గురుహు బ్రహ్మ అని చెప్పడం. గురుర్ విష్ణుహు అంటే గురుహు విష్ణుహు. గురువే విష్ణు స్వరూపుడు. అలాగే గురుర్ దేవో మహేశ్వర. గురుహు దేవ మహేశ్వర. అంటే గురువు సాక్షాత్తు దేవుడైనటువంటి ఆ మహేశ్వరుడే. గురువు సాక్షాత్ పరం బ్రహ్మ. గురువు ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏంటి, ఇంకా ఏవైతే పరబ్రహ్మము అని అంటాం కదా మనము, అన్నిటికంటే అల్టిమేట్ సుప్రీం పవర్ ఏదైతే ఉందో ఆ బ్రహ్మతత్వం అంతా కూడా గురువే. అటువంటి తస్మై, అటువంటి అతనికి, తస్మై అంటే అర్థము అతనికి కొరకు అని. తస్మై అంటే అతని కొరకు, శ్రీ తస్మై అటువంటి శ్రీ గురవే గురువు గారి కొరకు నమః నమస్కారము. మనం తెలుగులో చెప్పేటప్పుడు మామూలుగా అట్టి గురువుకు నమస్కారము కరెక్ట్ అలా చెప్పేస్తాము. బట్ ఇవి తస్మై అంటే చతుర్థి విభక్తి అంటాము. నెమ్మదిగా నేర్చుకుంటారు. గురవే అనేది కూడా చతుర్థి విభక్తి అంటాము. సో అటువంటి గురువు కొరకు నా నమస్కారము చెందుగాక అని మన అభిప్రాయం. ఓకేనా? తస్మై శ్రీ గురవే నమః. ఇది దేవతా స్తుతి అంటారు. వీటిని కూడా అలాగే ఇస్తారండి. శ్లోకం ఇస్తారు. కింద వాళ్ళు ఇచ్చిన భావన రాయడం. యాజ్ ఇట్ ఈజ్ గా అదే రాయాలా? ఇప్పుడు పరబ్రహ్మమే గురువుగా అని ఇచ్చారా? అట్లా అక్కర్లా. ఇప్పుడు నేను చెప్పిన మన నోటి మాటలతో చెప్పుకుంటాం కదా! మనకు అర్థమైన భావంతోటి. విష్ణు స్వరూపుడను, సాక్షాత్తు మహాదేవుడను ఇలాగా సినోనిమ్స్ వచ్చి దాని సెన్స్ మారకూడదు. దాని మీనింగ్ మారకూడదు. బట్ మనం ఓన్‌గా కూడా రాసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ గా మరీ బట్టి కొట్టి రాయాలి అని ఏం లేదు. ఓకే. నెక్స్ట్. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇంకొక పద్యము గురువు గారిని ఉద్దేశించి. అజ్ఞాన తిమిరాంధస్య ఒక్కటే పదం అది. అజ్ఞానము అంటే అందరికీ తెలిసిందే. ఇగ్నోరెన్స్. ఏమీ తెలియకపోవడం. మూర్ఖత్వం అనుకోండి, ఏదైనా అనుకోండి, తెలియనితనం. అజ్ఞానం అనేటువంటి తిమిరము అంటే చీకటి. తిమిరంతో దాని వల్ల ఆ అజ్ఞానం అనే చీకటితో వీడు గుడ్డివాడైపోయాడు. అంధః. ఆ చీకటి వల్ల గుడ్డివాడైనటువంటి అతని యొక్క అంతిమిర అంధస్య. అలా గుడ్డివాడైనటువంటి అంటే అజ్ఞానం అనే చీకటిలో కొట్టుమిట్టాడుతూ గుడ్డివాని వలె ప్రవర్తించుతున్నటువంటి వాడికి జ్ఞానాంజన శలాకయ. జ్ఞానము అంటే నాలెడ్జ్. జ్ఞాన అంజనము అంటే కాటుక. ఓకే. అంజనం అంటే కాటుక. అంజన జ్ఞాన అంజన శలాక అంటే పుల్ల. ఓకే. కాటుకని పుల్లతో ఇలా దిద్దుకుంటారు కదండీ! ఇప్పుడంటే చాలా మంది పెట్టుకోవట్లేదు. అది పక్కన విషయం. బట్ పెట్టుకున్నప్పుడు ఇదివరకు ఆ కాటుక బాక్స్‌లో మీకు ఎవరికైనా గుర్తుంటే ఐటెక్స్ బాక్స్‌లో చిన్న పుల్ల ఇచ్చేవారు. రైట్. సో పుల్లలతో మేకప్‌లు చేసుకునే వాళ్ళు చూడండి దాంతో తీర్చిదిద్దుతారు. కళ్ళని మొత్తం ఇలా దిద్దుతారు. సో ఆ జ్ఞానం అనేటువంటి కాటుక ఏదైతే ఉందో ఆ కాటుక పుల్లతో జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనేటువంటి కాటుకని కలిగి ఉన్నటువంటి శలాకయ అలాంటి పుల్లతోటి చక్షుః ఉన్మీలితం ఏన. చక్షురున్మీలితం అనే చోట చక్షుః ఉన్మీలితం అని చదువుకోవాలి. చక్షుః అంటే కన్ను. ఉన్మీలితం అంటే తెరువబడినదో. తెరువబడటం. మనం తెరుచుకోవడం అంటే మనం తెరిచేసుకోవడం. మనం కళ్ళు తెరిపించారంటారు చూడండి అదనమాట. తెరవబడిందో ఏన అంటే ఎవరి చేతైతే తెరవబడిందో. ఓకే. ఎవరి చేతైతే తెరవబడినదో తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు గారికి నమస్కారం. అజ్ఞానం అనే చీకటిలో చీకటితో గుడ్డివాని వలె ఇది ఇప్పుడు అక్కడంతా ఇలా లేదు. కానీ అజ్ఞానం అనే గాఢాంధకారం కలవానికి అన్నారు. నేను దాన్ని ఇలా చెప్తున్నాను. అలాగ కొంచెం మీనింగ్ మారకుండా టర్మ్స్ కొద్దిగా అటు ఇటు అయితే ప్రాబ్లం ఏమీ లేదు. అజ్ఞానం అనే చీకట్లో ఉంటూ గుడ్డివాని వలె ప్రవర్తిస్తున్నటువంటి వాడిని
జ్ఞానం అనేటువంటి కాటుక పుల్లతో కళ్ళు తెరిపించినటువంటి అదే పుల్లతో ఎవరి చేతైతే కళ్ళు తెరిపించబడ్డాయో అటువంటి గురువుకి నమస్కారము. సో నెక్స్ట్ టైం గురు పౌర్ణమికి రేపు ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమికి పంపించేటప్పుడు ఈ పద్యం ఎవరికైనా దాని అర్థం ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది అందరికి. ఎందుకు వచ్చింది ప్రతి పదానికి తెలుస్తుంది ఇప్పుడు కదా. సో తెలుసుకోవడం వల్ల సంస్కృతం ఎందుకు చదువుకుంటామంటే ఎందుకు అట్లీస్ట్ మనమేం పెద్ద ఇప్పుడు ఉద్గ్రంథాలు చదివేసేక్కర్లే కానీ రోజు చదువుకునే చిన్న చిన్న శ్లోకాలకైనా పర్ఫెక్ట్ మీనింగ్ తెలుస్తుంది. సో అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓకే, అర్థమైందా? అర్థమైంది మేడం. మల్లీశ్వరి గారు ఏదో డౌట్ వస్తుంది ఆవిడకి, అందుకే ఆపే. ఏనా అన్న పదానికి మనం తెలుగులో ఏమని చెప్తాం? ఎవని చేతైతే, తృతీయ విభక్తి. బై హూమ్ సో ఎవర్. తృతీయ కదండి మేడం. అప్పుడే వద్దులేండి, మనకి తృతీయ మనకి అప్పుడే ఎందుకు. మీకు తెలిసిన చాలా మందికి కొంత ముందుగా తెలిసి ఉండొచ్చు, బట్ ఏమవుతుందంటే ఏం లేదండి, సంస్కృతం తెలియదండి, తెలుగు తెలుసు. తెలుగు తెలుసు తెలుగు తెలుసు. జనరల్ గా ఏమవుతుందంటే కొంచెం ఆల్రెడీ ఒకసారి ఎక్కడైనా చదువుకుని వచ్చిన టర్మ్స్ మనం వాడామనుకోండి, పక్కన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అమ్మో నాకేం తెలియదు, ఇదేదో కొత్త మాట వాడేశారు అనిపిస్తుంది. రైట్. సో ఎస్, తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో అంతే కదా మరి. చిన్నప్పుడు ఎవని చేతైతే అని అర్థం. రైట్. సో అది నెక్స్ట్ సంస్కృత వాంగ్మయ పరిచయం థియరీ అండి, పూర్తిగా మీరు చదువుకోవడం. దీంట్లోంచి ఎట్లా వస్తాయి క్వశ్చన్స్ అంటే, ఇప్పుడు వేదాలు ఏమిటి అని అడగకపోవచ్చు కానీ వేదంలో భాగాలు ఏమిటి అని అడగచ్చు. నెక్స్ట్ దాంట్లో కొన్ని ఉంటాయి, దీని ఉండండి చెప్తాను. ఇక వెనకాల వేదాంగాలు ఉన్నాయి చూసారు, దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి జనరల్ గా. వేదాంగములు ఎన్ని, అది సంస్కృతంలో అడుగుతారు కానీ క్వశ్చన్. ఇవి మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది పేపర్ డిస్కషన్ అనేది నడుస్తుంది. మనకు పుస్తకంలో 2 పేపర్లు ఇస్తారు, క్వశ్చన్ పేపర్లు. ఒకటి ఆన్సర్డ్ పేపర్ ఉంటుంది, ఒకటి అనాన్సర్డ్ పేపర్ ఉంటుంది. ఆన్సర్డ్ పేపరు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం క్లాస్ లో, అనాన్సర్డ్ పేపర్ ఆన్సర్ చేస్తాం క్లాస్. అంటే మొత్తం అంతా చెప్పుకోము, బట్ ఇది ఇలా రాయాలి, ఇది ఇలా రాయాలి, ఇలా ఇస్తారు క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దానికి సెపరేట్ గా ఒక క్లాస్ ఉంటుంది చివరిలో, కాబట్టి దాని గురించి కంగారు పడకండి. మీరు థియరీ చదువుకుంటూ వెళ్ళండి, కాకపోతే నేర్చుకోవాలి. వ్యాకరణ వేదాంగాలంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, సో ఇవి నేర్చుకుంటూ వెళ్ళాలి. రైట్. నెక్స్ట్ మీరు బుద్ధిమాన్ శిష్య కథ కూడా మీరే చదువుకోవాలి. ఎందుకు, అది మీకు యాక్చువల్ గా సెల్ఫ్ స్టడీ. పత్రాచార అంటేనే సెల్ఫ్ స్టడీ అది. సో ఇవి ఎందుకు చెప్పము క్లాస్ లో అంటే, ఇక్కడ ఇది చిన్న చిన్న కథలు అవ్వచ్చు, రాను రాను కొంచెం మారుతాయి. అవన్నీ క్లాస్ లో కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్. మనకి గ్రామర్ ఇంపార్టెంట్. సో ఒక్కొక్క వాక్యం మీరు ఎలా చదువుకోవాలో, ఫస్ట్ స్టోరీ కాబట్టి నేను ఊరికే చెప్తాను. ఇప్పుడు కాశీ నకరే ఏకః పండితః వసతి అని సంస్కృతంలో ఇచ్చారా, సేమ్ దాన్నే కిందన కూడా చూడండి, తెలుగులో లిపిలో అదే రాశారు, కాశీ నగరే ఏకః పండితః వసతి. అదే లైన్ కి చూడండి, కాశీ నగరంలో ఒక పండితుడు నివసిస్తున్నాడు అని తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చారు. అలా వాక్యం బై వాక్యం మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, మ్యాచ్ చేసుకుంటూ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏతేషాం ఉత్తరం లిఖత అని అక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు, వాటికి సమాధానాలు మనం అన్సీన్ ప్యాసేజ్ నుంచి మనకి ప్యాసేజ్ ఇస్తారు చూడండి, కాంప్రహెన్షన్. మనం ఎలా రాస్తాము అక్కడే ఉంటుంది. పండితః కుత్ర వసతి అన్నప్పుడు ఏం రాస్తాము, కాశీనగరే. కాశీనగరే వసతి. కుత్ర తీసేసి కాశీనగరే పెట్టేసి వసతి. చిన్నప్పటి నుంచి మనం క్వశ్చన్ ఆన్సర్స్ రాసిన ఫామే. మీకు అలా కాదు అనుకుంటే ఆన్సర్ లో వాళ్ళు ఫుల్ గా లైన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకోవాలి. ఇవి 1 మార్క్స్ కి వస్తాయి. అంటే ఫస్ట్ ఒక 12 క్వశ్చన్స్ ఇచ్చి 10 క్వశ్చన్స్ రాయమంటారు, అవి సంస్కృతంలోనే ఆన్సర్ చేయాలి. వాటికి 10 కి 10 into 1 10 మార్క్స్ ఉంటాయి. సో ఈ మన ఏమంటారు, కథ, ఈ కథల్లోంచి మనకి ఇస్తారనమాట క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 10 క్వశ్చన్స్. సో ఇలా వస్తాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ నేర్చుకోవాలంటే కథ తెలియాలి. సందర్భ వాక్యాలు ఇంకోటి కూడా వస్తాయి. కాబట్టి ఇది ఎలా మ్యాచ్ చేసుకోవాలి, ఒక సంస్కృత వాక్యం తీసుకుని కరెక్ట్ గా దాని తెలుగు వాక్యం ఎలా ఉందో దాని రెండింటిని మ్యాచ్ చేసుకోవాలి. అయినా కూడా మీకు ఎక్కడో పదం అర్థం కాలేదు, ఇదేమిటి ఇలా ఇచ్చారని మీకు ఏమన్నా అనిపిస్తే ఫోటో తీసి అండర్లైన్ చేసి నాకు మెసేజ్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? నెమ్మది ప్రయత్నిస్తూ ఉండాలి. ఒకటొకటి చిన్నగా ఉంటాయి, అవేం పెద్ద పెద్ద టర్మ్స్ ఏమి ఉండవు అక్కడికి. ఓకే. సో ఇక లాస్ట్ అంటే లాస్ట్ బట్ 1 సంస్కృత వ్యవహారము. ఇవి యాక్చువల్ గా డైలీ మేడం. ఈ కథలు ఎక్కడ మనం ఈ కథలు ఈ బుక్ ఫాలో అవ్వాలి, లేకపోతే వేరే ఎక్కడైనా కథలు తీసుకోవాలి? ఎక్కడ అక్కర్లేదు, పుస్తకం ఫాలో అవ్వండి చాలు. కథ ఇస్తారా?
ఇవ్వరు, ఓన్లీ ఇక్కడి నుంచే ఇస్తారు. కథ ఇస్తారా అమ్మా? కథ కథ ఇస్తారండి. ఇవ్వరండి, క్వశ్చన్స్ ఇస్తారు సార్. కథ ఇవ్వరా? కథ అంటే కథగా ఇవ్వరు మీకు, కథ ఇవ్వకుండా అందుకనే క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాలి దీనికి సంబంధించి. ఆహా. అండ్ ఇంకొకటి చెప్పనా మీకు, మీకు కథ తెలిసింది అనుకోండి, ఇప్పుడు చదువుతారు, ఈ కథ చదువుతారు అనుకోండి, కాశీలో ఒక పండితుడు ఉన్నాడు, పండితుడి దగ్గర ఒక శిష్యుడు ఒక చదువు కోసం వచ్చాడు, ఇవన్నీ మీకు కథ తెలిసిపోయినప్పుడు కాశీ నగరే పండిత పిత్ర వసతి అంటే పండితుడు ఎక్కడ నివసిస్తున్నాడు అనే దానికి మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుస్తుంది, రైట్? సో కథ చదువుకోవాలి. కథ అంటే ఇక్కడ మన కథ పేరుకి మామూలుగా లెసన్ కింద పాట మన స్కూల్లో మనకి ఎట్లా ఉంటాయండి తెలుగు పాఠాలు, ఆన్సర్ రాయాలి. ఆన్సర్ మీరు రాయాలి, క్వశ్చన్ ఇస్తారు వాళ్ళు, ఆన్సర్ మీరు రాయాలి. కథ ఇవ్వరు అక్కడ. కథ మీకు ఇక్కడ పుస్తకంలో ఒకటే చెప్తున్నా మీకు, ఇది బండ గుర్తు ఏంటి, చిన్నప్పుడు తెలుగు గద్య భాగం చదువుకుంటే ఒక పారాగ్రాఫ్ 2 పేజీలు స్టోరీయో లేకపోతే ఒక ఏమంటారు ఆటోబయోగ్రఫీయో ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు కదా, ఏదో ఒక విషయం గురించి ఇచ్చేవారు కదా, దానికి చివరిలో క్వశ్చన్స్ ఉండేవి కదా, చిన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనుకుంటున్నాను. ఏం చేసేవారు అప్పుడు, క్వశ్చన్ ఆన్సర్ బట్టి కొట్టేవారు కదా, అంతే సేమ్ ఇక్కడ. సపోజింగ్ దీంట్లో ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చారు అనుకోండి, బాలకాహ పుత్ర గతవాన్ అని ఇచ్చారు అనుకోండి, దాంట్లో ఇస్తే దానికి ఆన్సర్ మేము ఊహించుకుని రాయాలా? బాలక నగరం బాలకః పుత్రగతం అవి కూడా వస్తాయి నెమ్మదిగా. ఇప్పుడు మీకు నిన్న వాక్యాలు చదివారు కదా, కాని వికసంతి అని క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, సపోజ్ కాని వికసంతి అని ఇస్తే మీరు రాయగలుగుతారు ఆన్సర్. క్వశ్చన్ లో పుష్పాన్ని వికసంతి, పుష్పాన్ని వికసంతి చాలు, మిగతా వికసంతి అన్నారు కదా. సో లేదు కే గచ్చంతి ఊరికే ఊరికే చెప్తున్నా. క్వశ్చన్ లో మీకు ఇచ్చిన క్వశ్చన్ లో ఎక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ మీకేం వెర్బ్ అని చెప్పలేదు, బహువచనం అనలేదు, ఏకవచనం ఏమీ చెప్పకుండా కే గచ్చంతి అని అడిగారు, క్వశ్చన్ అడిగారు. మీకు ఏం చెప్పొచ్చు? కే అంటే చాలా చెప్పొచ్చు, ఛాత్రాహ గచ్చంతి, బాలాహ గచ్చంతి, బాలకాహ గచ్చంతి, శిష్యాహ గచ్చంతి, ఇంకా ఆ కే అని తే గచ్చంతి ఏవైనా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. అట్లా ఏదైనా రాయొచ్చు. కానీ ఇలా స్టోరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దానికి తగ్గ ఆన్సరే ఇవ్వాలి. క్వశ్చన్ దాని ఆన్సర్లు కూడా మీకు లెసన్ ఎండింగ్ లో ఇచ్చారు, ఆన్సర్స్ లో ఇస్తారు. సో మీరు అది నోట్ చేసేసుకుని పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఓపిక ఉంటే ఎవరికైనా శుభ్రంగా అన్ని లెసన్స్ లో 3 4 ఉంటాయి క్వశ్చన్స్, క్వశ్చన్ ఆన్సర్ వరుసగా రాసేసారు అనుకోండి, 13 30 లేకపోతే 40 క్వశ్చన్లు వస్తాయి మొత్తాన్ని. అన్ని ఒక చోట రాసి పెట్టుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, రేపొద్దున రిఫరెన్స్ కి వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోవడానికి రిఫరెన్స్. అంటే మీరు చెప్పింది ఈ కథలే ఇస్తారా? ఈ కథల క్వశ్చన్లే ఇస్తారు ఇంతే, ఇంకే కథలు ఇవ్వరు. ఈ కథలు అనుకోకండి మీరు, వీటిని కథలు అనుకోకండి, వీటిని పాఠాలు అనుకోండి. పాఠాలు పాఠాలు అనుకోండి, ఇది కథ అనుకోకండి. పాఠం అనుకుంటే పాఠము దానికి సంబంధించిన క్వశ్చన్లు అంతే. ఈ పాఠం క్వశ్చన్స్ ఇస్తారు అంతే, ఈ పాఠం క్వశ్చన్స్ ఇస్తారు, రైట్? ద్రోణంరాజు వారి డౌట్ కూడా అదే అనుకుంటాను నేను, ద్రోణంరాజు గారి డౌట్ కూడా. ఇప్పుడే ఫస్ట్ లెసన్ కంటే మీకు ఎగ్జామ్ పేపర్, నేను అందుకనే చెప్తున్నాను కదా, మీకు సిలబస్ అంతా ముందు నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాక క్వశ్చన్ పేపర్స్ కూడా చెప్తాను కదా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎలా ప్రిపేర్. అంతవరకు అన్ని చదువుకుంటూ వెళ్ళండి, అన్ని వరుస పెట్టి చదువుకుంటూ వెళ్ళండి. మీకు గ్రామర్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా ఇక్కడ క్లాస్ లో నేను చేయిస్తున్నప్పుడు వరుసగా ఫాలో అవుతూ ఉండి నేను పంపిస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ లెసన్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ లెసన్ ఎక్సర్సైజ్ పంపించలేదు, నేను ప్రిపేర్ చేసినవి అవి చేసుకుంటే మీకు గ్రామర్ అవి ఆ ప్రాక్టీస్ ఉంటే మీకు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ ఉంటుంది. మిగతా మీరు చదువుకునేవి ఏ వారం ఆ వారం ఏ లెసన్ అయిపోగానే అది ఒకసారి చదువుకుని ఒక రీడింగ్ ఇచ్చేసుకుని ఉంటే చివరిలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చివరిలో అంటే ఫైనల్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఫైనల్ గా చెప్తా. ఇప్పుడే చెప్పలేం కదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంత సిలబస్ అవ్వకుండా చెప్పలేం, రైట్? ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఈ సంస్కృత వ్యవహారము అని డైలీ మనం విషెస్ ఉంటాం కదా, మనం ఎలా ఒకళ్ళనొకళ్ళు ఎలా విష్ చేసుకుంటాము, లేకపోతే కనిపించడం ఎదురైనప్పుడు, లేకపోతే ఫోన్ చేసినప్పుడు, లేకపోతే అలా గ్రీటింగ్స్ అనమాట. అవన్నీ ఇవి ఏమిటి? హరిహి ఓం ఫస్ట్ నేర్పించేది ఇదే మనకి. హరిహి ఓం, మనం హలో అంటాం కదా, హలో హాయ్ కాకుండా హరిహి ఓం అని చెప్పండి. హరిహి ఓం, అటు భగవంతుడిని స్మరించుకోవడం అయిపోతుంది, ఇటు వాళ్ళకి హలో చెప్పేసినట్టు అయిపోతుంది. సో హరిహి ఓం అని ఇవేమి అడగరు ఎగ్జామ్, ఇది అడగరు, ఈ పార్ట్ అడగరు. ఓకే, నమస్తే ఆర్ నమస్కార అంటే నమస్కారము అని చెప్పడం. నమస్కార పుంలింగ శబ్దం.
ఓకే, సుప్రభాతం అంటే గుడ్ మార్నింగ్ అని చెప్తాం. అలాగే శుభ మధ్యాహ్నం అంటే గుడ్ ఆఫ్టర్నూన్. శుభ సాయం ఆర్ సాయంకాల అంటే మనకి గుడ్ ఈవినింగ్ అని చెప్పడం. శుభ రాత్రి అంటే గుడ్ నైట్ అని చెప్పటం. అంటే ఇంక నుంచి మరి గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్లు కాకుండా ఈ టైప్ లో కాన్వర్స్ చేసుకోండి అని చెప్పడం అనమాట. అలాగే థ్యాంక్స్ అని చెప్పే బదులు ధన్యవాద అనడం. ఇది మన వాళ్ళు బాగా వాడతారు. ఓకే, ధన్యవాద అనడం. అలాగే స్వాగతం, ఇది మనకు తెలుసు. రండి రండి అని చెప్తాను చూడండి, వెల్కమ్ అన్న బదులు స్వాగతం అని వాడటం. అలాగే సార్ మేడం అని పిలుస్తాం కదా, సార్ మేడం అని పిలిచే బదులు మాన్యే, ఆర్యే, మహోదయే అంటే ఆడవాళ్ళని పిలవటం. మహోదయ అనకూడదు. మహోదయ అంటే ఇప్పుడు శ్రీ విద్యా మహోదయ అస్మాకం శిక్షిక అన్నాం అనుకోండి, శ్రీ విద్య గారు మా టీచరు అని చెప్పం. కానీ శ్రీ విద్య గారిని మేడం అని పిలవాలనుకోండి మీరు, అప్పుడు ఏమన్నా శ్రీ విద్యా మహోదయే అని సంబోధించాలి. మహోదయ అనకూడదు. చెప్పేటప్పుడు అవతల వాళ్ళతో చెప్పేటప్పుడే ఆవిడ ఆవిడ అని చెప్పేటప్పుడు మాత్రమే, ఆ గారు అని చెప్పేటప్పుడు మాత్రమే మహోదయ స్త్రీలింగానికి. బట్ అడ్రస్ చేసేటప్పుడు మహోదయే అన్నారు. శ్రీ విద్యా మహోదయే భవతి అద్య కక్షాం స్వీకరోతి వా అని అడగడం. ఓకే, సో అలా అదే పుంలింగం అనుకోండి, ఏం చెప్తాం? ఆనంద మహోదయ అస్మాకం శిక్షక అని చెప్పామనుకో, సపోజ్ మహోదయ అని చెప్తాం. ఆనంద మహోదయుడు మా శిక్షకుడు, మా టీచరు. బట్ ఆనంద మహోదయ మీరు ఇవాళ వస్తున్నారా అని అడగాలంటే అప్పుడు మహోదయ అని మాత్రమే అనాలి. మహోదయ అని దీర్ఘము పెట్టకూడదు, దయే అని పెట్టకూడదు, దయహ అని మహోదయ, ఆనంద మహోదయ భవాన్ అద్య ఆగచ్చతివా అన్నాడు. సో ఇవి సో మాన్యే, ఆర్యే అంటే మాన్యురాల, పూజ్యురాల అని చెప్పి పిలవడం అనమాట, అడ్రస్ చేయటం. అలాగే మహోదయే. శ్రీమన్ అంటే స్వామి, శ్రీమాన్ అనకూడదు. శ్రీమాన్ అంటే మళ్ళీ ఇందాక మహోదయ అని చెప్పినట్టు శ్రీమాన్ అంటే, శ్రీమాన్ అన్నప్పుడు మహోదయ అని చెప్పినట్టు. అదే పిలవడం అయితే శ్రీమన్ అనాలి. ఓకే, శ్రీమన్ అంటే ఓ స్వామి అని పిలవడం అనమాట. అలాగే అస్తు అంటారు కదా అందరూ, అస్తు 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 అంటే వినబడుతోంది కదా, నా వాయిస్ వినబడుతోంది కదా, రైట్. అస్తు అంటే అగుగాక అని అర్థం అనమాట. భవతు ఆర్ అస్తు అంటే అగుగాక అని చెప్పటం. శుభం భవతు అంటే శుభం కలుగుగాక. ఓకే, అస్తు అస్తు అంటే మనం మామూలుగా వాడుకలో అస్తు అంటే ఏం చెప్తాము? ఓకే అని చెప్పడానికి అస్తు చెప్తాం. ఓకే అని చెప్పడానికి మామూలు వాడుక భాషలో అస్తు అంటాం. అలాగే కృపయ, ఈ మాట చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. కృపయ అంటే కైండ్లీ. ఓకే, ప్లీజ్ ప్లీజ్ సెండ్ మీ అంటాం కదా, కృపయా ప్రేషయతు, ప్లీజ్ అని చెప్పడం అనమాట, రిక్వెస్టింగ్ గా. చింతా మాస్తు, డోంట్ వర్రీ అని చెప్పడం. చింతా మాస్తు అంటే డోంట్ వర్రీ, చింతా మాస్తు. అలాగే క్షమించండి అని అడగాలంటే సారీ చెప్పాలంటే క్షమ్యతాం. ఓకే, క్షమ్యతాం. అలాగే పునః మిలామహ, మళ్ళీ కలుసుకుందాము. ఓకే, పునః అంటే మళ్ళీ, మిలామ అంటే మళ్ళీ కలుసుకుందాము. అలాగే సాధు, సాధు అన్న సాధు, సమ్యక్, ఇవన్నీ సమీచీనం, వీటన్నిటికీ కూడా ఉత్తమం అని చెప్పడం అనమాట. బాగుంది, సరే సరే, బాగుంది బాగుంది అంటాం కదా, వాటన్నిటికీ గుడ్ గుడ్ అని చెప్తారు. లేకపోతే ఇంకేం చెప్పొచ్చు దానికి, అంతే గుడ్ అని చెప్పొచ్చు. సో దానికి సాధు, సమీచీనం, సమ్యక్ అడిగారు అనుకోండి, కథం, ఫైన్ అన్న వాటన్నిటికీ కూడా మనకి ఈ సాధు సాధు అని చెప్పేది కూడా బాగుంది. ఉత్తమం అంటే ఇంకొంచెం బాగుంటాయి, ఇట్స్ వెరీ నైస్, అప్పుడు ఉత్తమం. ఇంకా బాగుంటే అత్యుత్తమం. ఓకే, లేదా ఇంకా బాగుంటే అద్భుత, ఇంక చెప్పుకుంటూ వెళ్ళడమే అనమాట వాటికి. సో బహు సమీచీనం, బహు సమ్యక్, ఈ బహు చేర్చామంటే కాస్త డిగ్రీ మారుతుంది, ఇంకొంచెం బాగుంది అని చెప్పడం. అలాగే ఆల్ ద బెస్ట్ అని చెప్తాం కదా, బెస్ట్ విషెస్ చెప్తాం మనం. వాటికి శుభాశయా, శుభ ఆశయ అంటే మీకు అన్ని మంచి కలగాలనే మంచి ఆశయములు అంటే మీకు మంచి కలగాలి అని చెప్పటం. ఓకే, శుభ ఆశయ.
అలాగే ఎవరైనా కంగ్రాచులేట్ చేయాలంటే అభినందనాని అని చెప్తాం. కంగ్రాచులేషన్స్ అంటే అభినందనాని అని చెప్పవలసి ఉంటుంది. ఓకే. ఎస్ సార్, ద్రోణం రాజు గారు చెప్పండి సార్. ఒకసారి మహోదయ, మహోదయే, మహోదయ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఏం లేదు సార్, యాక్చువల్ గా మహోదయ పుంలింగ శబ్దం. అంటే ఎవరికైనా మగవారికి వారు అంటాం కదా, మనం ఏమంటాము, ఫలానా గారు అని చెప్తాం, ఫలానా రాము గారు అని చెప్తాం. సో ఆ గారుకి మగవాళ్ళకి చెప్పాలంటే ఆ గారు ఎలా చెప్తాం మరి సంస్కృతంలో? మహోదయ అని చెప్తాం. అలాగే కాదు, ఫలానా సీత గారు అని చెప్పాలి ఆడవాళ్ళకి. అది మరి ఎలా చెప్తాం సంస్కృతంలో? సీత మహోదయ అని చెప్తాం. ఓకే. రాము గారు అనాలంటే రామ మహోదయ ఆర్ రామ మహోదయ కలిపి చెప్పేటైతే. లేదు, సీత గారు అని చెప్పాలంటే సీతా మహోదయ దీర్ఘం చెప్తాం. అదే వీళ్ళిద్దరిని కూడా ఏమండి రాము గారు ఆర్ ఏమండి సీత గారు అని మనం వాళ్ళని అడ్రస్ చేయాలి. అప్పుడు రామ మహోదయ అంతే, దీర్ఘం పెట్టకూడదు, విసర్గలు పెట్టకూడదు. పెడితే రామ మహోదయ అంటే రాము గారు అని పిలిచినట్టు వాళ్ళని. అలాగే సీతా మహోదయే అని పిలిస్తే అక్కడ మనం ఆవిడని పిలిచినట్టు, ఏమండి సీత గారు అని పిలిచినట్టు మనం. ఓకేనా? ఇది ఏం మీకు మళ్ళీ నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తికి వచ్చేసరికి తెలుస్తాయి అవన్నీ, ఎందుకు అలా అనాల్సి వచ్చింది అనే విషయం. రైట్. దీంట్లో లాస్ట్ టాపిక్ సుభాషితము. సుభాషితము, భాషితము అంటే విచ్ ఈస్ సెడ్, మాట్లాడబడినది, చెప్పబడినది. భాషితం, సుభాషితం చక్కగా చెప్పబడింది అంటే మంచి మాట. ఓకే. సో దానికి ఏం చెప్తున్నారు దానిలో? ఇది కూడా అంతే. క్వశ్చన్ అంటే శ్లోకం ఇస్తారు, అర్థము అని రాసి వాళ్ళు ఇచ్చారు కదా 2 లైన్లు, అది రాయాలి మీరు. శ్లోకం వాళ్ళే ఇస్తారు, అర్థం మీరు రాయాలి. అందుకని మీరు సొంతంగా రాయాలనుకున్నప్పుడు ఈ పదం ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ వెళితే శ్లోకం కంఠతా పట్టకపోయినా అక్కడ చూడంగానే మనకు అర్థం బోధపడుతుంది. అయం నిజ పరోవేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. ఈ వసుధైవ కుటుంబకం అనే మాట చాలా మంది దగ్గర వాడుంటారు, వినుంటారు, బాగా మనం చూసుంటాం కదా. ఏమిటది? అయం నిజ పరహ. దాన్ని ఎలా చదువుకోవాలి మనం మామూలుగా? అయం నిజ పరహ, పరో అనేదాన్ని పరహ అని చదువుకోవాలి. వేతి అనేదాన్ని వా ఇతి. అయం నిజ పరహ వా ఇతి గణన లఘుచేతసాం ఉదార చరితానాం అనేది ఒకటే మాట. తు వసుధా ఏవ కుటుంబకం. వసుధైవ అనేదాన్ని విడదీసుకోవాలి. వసుధా ఏవ కుటుంబకం. ఏంటి అసలు చెప్తున్నారు అంటే, అయం అంటే మీకు తెలిసి ఇప్పుడు అయం అనే పదానికి మీకు ఇప్పుడు అర్థం తెలిసిపోయింది, ఇతడు. అయం నిజ. నిజ అంటే నిజమైన వాడు, అంటే వర్చువల్ మ్యాన్ కాదు, నిజమైన మనిషి అని చెప్పడం కాదు. నిజ అంటే అర్థం స్వ అని అర్థం, మన అని అర్థం. అప్నా అంటాను చూడండి మన దీంట్లో. సో అయం నిజ, వీడు మనవాడు అంటే వీడు నాకు సంబంధించిన వాడు, నావాడు. పరహ లేకపోతే అయం పరహ, అయం అనేదాన్ని దానికి కూడా అప్లై. అయం పరహ, వీడు ఇతరుడు, వీడు వేరేవాడు. వీడు నావాడు, వీడు పరాయివాడు. పరహ పరాయివాడు. వా, వా అంటే అనే. అయం నిజహ వా అయం పరహ వా, ఇతను నావాడు లేదంటే ఇతను పరాయివాడు. ఇతి గణన అనేటటువంటి, గణన అంటే లెక్క, కౌంట్. ఇతి గణన అనేటటువంటి లెక్క లఘు చేతసాం. లఘు అంటే చిన్న, చేతస్సు అంటే మనస్సు. చేతసాం అనేది ఎలా వచ్చిందో తర్వాత తెలుస్తుంది. లఘు అంటే చిన్నది, మనస్సు అంటే చిన్న మనసు కలవారికి ఇలాంటి లెక్క ఉంటుందిట. చిన్న మనసు ఉండడం అంటే ఒకళ్ళ గుండె ఎంత ఉంటుంది, ఒకళ్ళది ఇంతే ఉంటుందనే అర్థం కాదు కదా. సంకుచితత్వం ఉన్న వాళ్ళకి, సంకుచిత బుద్ధి గలవారు అంటారు చూడండి, చాలా నారో మైండెడ్ పీపుల్ అంటాను చూడండి, వాళ్ళు లఘుచేతస్కులు అంటే. సో లఘుచేతసాం, అలాంటి సంకుచిత బుద్ధి ఉన్నవారికి అయం నిజ, వీడు నావాడు. అయం పరహ వా, వీడు లేదంటే వీడు పరాయి వాడు. వా అంటే అర్థం లేదా అని అర్థం వస్తుంది. సో ఇది వీడు నావాడు లేదా వీడు పరాయి వాడు. ఇతి గణన అనేటువంటి లెక్క అనేది లఘుచేతసాం భవతి అని మనం అనుకోవాలి. అంటే చిన్న సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఉంటుంది.
కానీ ఉదార చరితానాం, ఉదారమైనటువంటి చరిత గలవారు అంటే క్యారెక్టర్ అంటే చాలా విశాలమైనటువంటి దృక్పథం కలిగిన వాళ్ళకైతే అంటే చాలా బ్రాడ్ మైండెడ్ పీపుల్ కైతే వారికైతే అంటే మాక్సిమం చోట్ల అంటే అయితే అనే మీనింగ్ వస్తూ ఉంటుంది. వారికైతే వసుధా ఏవ కుటుంబకం, మొత్తం వసుధ అంటే భూమి, మొత్తం భూమంతా కూడా కుటుంబకం, ఒక్కటే కుటుంబము. వారికి మొత్తం భూమే వారి యొక్క కుటుంబం అవుతుంది. వీడు నావాడు, వీడు పరాయివాడు అనే కౌంట్ ఎవరికి ఉంటుంది? ఆ లెక్కింపు ఎవరికి ఉంటుంది? చాలా సంకుచిత బుద్ధి గల వారికి ఉంటుంది. అదే ఉదార చరితులకు అంటే చాలా విశాల స్వభావం, విశాల మనస్కులకు మొత్తం ఈ భూ ప్రపంచం అంతా కూడా కుటుంబం కిందే లెక్క ఉంటుంది. వాళ్ళకి ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు అని ఇక్కడ మనకి సుభాషితం చెప్తున్నారు. చెప్పండి సార్ మూర్తి గారు. మీరు మ్యూట్ లో ఉంటారు సార్. అందరినీ నేను మాట్లాడేటప్పుడు అందరి నోళ్ళు నొక్కి వేయబడతాయి అన్నమాట. చెప్పండి సార్. వసుధ ప్లస్ ఏవామా, వసుధా కదండి అది. వసుధా ప్లస్ ఏవాని సంధి అలాగే అంతే. వసుధా ప్లస్ ఏవ, వసుధైవ వృద్ధి సంధి అంటారు దాన్ని. పరిచయాలు చదువుతారు అది మీరు. వసుధా ఏవాని, వసుధా స్త్రీలింగం కదా అది, అందు గురించి స్త్రీలింగం, వసుధా స్త్రీలింగం. ఎస్ మల్లీశ్వరి గారు. వా అని మనం విడదీసాం కదండి అక్కడ, వా ఇతి అని. వా అనేది ప్రశ్నాపదంలో మనం ఉపయోగిస్తుంటాం కదా. నేను చెప్పాగా సంస్కృతంలో నిన్ననే, మీకు కాదు వాళ్ళకు వచ్చినట్టుంది. సంస్కృతంలో ఒక పదానికి చాలా అర్థాలు వస్తాయండి. కాంటెక్స్ట్ ని బట్టి మీనింగ్ మారుతుంది, అది వాడే విధానాన్ని బట్టి కూడా మీనింగ్ మారుతుంది. ఇక్కడ లేదా అని చెప్పచ్చు. సరే, ప్రశ్నవాచకం కూడా వస్తుంది, అది కూడా వస్తాయి మీకు నెమ్మదిగా స్లోగా ప్రతి దాంట్లో అది కూడా వస్తూ ఉంటుంది. ఒక్కొక్క లెసన్ లో ఒకటి నేర్చుకుంటారు మీరు. బట్ వాడే విధానాన్ని బట్టి, ఇప్పుడు అపి కూడా అంతే. అపి అనేది కిమ్ అనేవి కూడా వాటికి వేరే అర్థాలు ఉంటాయి. వాటిని వాడే విధానం ప్రకారంగా ప్రశ్నవాచకంగా కూడా వాడేందుకు అవకాశం ఉంటుంది. రైట్. సో లెసన్ ఎండింగ్ ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ప్రహేళిక సమాధానం అని చొక్కా యుతకం అని ఇచ్చారే. సో ప్రహేళిక ఇస్తే మీకు అక్కడ ఇచ్చిన మీనింగ్ రాసి ఇక్కడ ఇచ్చిన సమాధానం రెండు కలిపి రాయాలి. చివరి పేజీలో సమాధానం అని రాయకూడదు, ఇది రాయాలి సమాధానం. రైట్. దీని తర్వాత ఏంటంటే లఘు చేతసాం ఏ విభక్తి మీరు అడుగుతుంది? షష్ఠి విభక్తి అండి. రైట్. ఓకే. ప్రథమ పాఠ ప్రవేశ ప్రశ్నాహ అని ఇచ్చారు చూడండి. అంటే ఎక్సర్సైజ్ పార్ట్ మీకు ఇచ్చారు. మీకు ఇందాక ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే లెసన్ తర్వాత ఇచ్చే క్వశ్చన్స్. గా నా అనే రెండింటికి గుణింతాలు రాయమన్నారండి. అవి ఇప్పుడు నేను రాసి చూపించలేను కాబట్టి మీరు రాసుకోవాలి అవి. ఓకే. గా నా గుణింతాలు క్వశ్చన్ పేపర్లో అడగరండి, అవి కంగారు పడకండి దాని గురించి. ఇక్కడ మనకే ప్రాక్టీస్ కోసమే అడిగారు. నెక్స్ట్ ఈ నయనం దేవాలయ వీటిని సంస్కృతంలో రాయమని అన్నారు, అది మీరు రాసుకోవాలి. నా యా నమ్ రాసేటప్పుడు మకారం, వీళ్ళు హల్లు పొల్లు హల్లు అంటాం, మకారం రాశారో మీరు కూడా మా రాసి కింద గీత పెట్టాలి. అంతేగాని పైన డాట్ పెట్టకూడదు. సంస్కృతంలో ఏ పదము కూడా అలా ఎండ్ అవ్వదు, డాట్ తోటి ఎండ్ అవ్వదు, మకారంతో ఎండ్ అవ్వదు. ఓకే. ఉత్తిగా పదం రాయాలనుకోండి. పుష్పం, నేను డిక్టేషన్ చెప్తే మీరు పుష్పం అనే డిక్టేషన్ చెప్పాను అనుకోండి, మీరు మకారంతో ఎండ్ చేయాలి, డాట్ తోటి ఎండ్ చేయకూడదు. ఓకేనా. సో ఇవన్నీ కూడా దేవాలయ, వేణునాద, యమునా, విఘ్న, మత్స్య. ఎందుకు ఇచ్చారు మీకు ఈ ఎక్సర్సైజ్ అంటే మీకు ఆ రాయడం మకారం ఎలా రాయాలో వస్తుంది. నెక్స్ట్ విసర్గలు పెట్టి రాయటం వస్తుంది. నెక్స్ట్ మన సంయుక్తాక్షరాలు విఘ్న అంటే ఎలా రాయాలి, మత్స్య. ఎక్కడ ఇచ్చాడు మేడం? ఎక్కడ ఇచ్చారు అది? ఇప్పుడు అన్న మాటలు ఎక్కడ? ఇప్పుడు సుభాషితం పక్క పేజ్. అదే అది అంటే చెప్పేది లేదు ఇక్కడ. ఇప్పుడు మీకేమున్నాయి? మాకు నిమ్నలిఖిత ప్రశ్నకు సంస్కృతమే ఉత్తరం ఇవ్వండి అని ఉంటుంది. అది కాదు, రెండో పెట్టలేదా? ప్రథమః పాఠః. ఒక్క నిమిషం అయితే ఉండండి. మరి మా పుస్తకాల్లో ఇచ్చి మీ పుస్తకాల్లో ఇవ్వలేదా ఏంటి? నెక్స్ట్ లెసన్ కి వెళ్ళిపోయారు మేడం. ఈ ప్రహేళిక తర్వాత లెసన్ ఏంటంటే మాకు పంపిన బుక్ లో ఉంది మేడం. ప్రథమః పాఠః కాదండి, అదేనండి ప్రథమః పాఠః. చూడండి,
ప్రథమ గా నా ప్రశ్నాహ అని ఉంది పక్కనే. ఓకే ఓకే ఉందండి. ప్రశ్నాహ అని ఉంటుంది పక్కనే ఉంటుంది. మరి మీకు కనపడదు నేను 23వ చూపిస్తే. పేజీ కృష్ణ ఓకే ఓకే రైట్ 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 ఇందులో ప్రశ్నాహ ఏమైనా ఉందా? అండ్ మీకు పీపీడిఎఫ్ పంపించిన దాంట్లో ఏమన్నా ఉందేమో ఉందండి చూస్తా. ఉందండి ఉందా? ఉన్నాయి ఉన్నాయి కదా. హిందీ ప్రీతి. తీసుకున్న వాళ్ళకైతే అది లేదు. హిందీ తీసుకున్నాం మేము. హిందీ ఆహా. తీసుకున్న వాళ్ళకి అది ఉండదు. ఓకే హిందీ తీసుకున్న వాళ్ళకి అది ఎందుకు ఉండకపోవచ్చు అంటే లిపి సేమ్ కదా అందుకని లిపి రాయమని సేమ్ కాబట్టి ఎగ్జాక్ట్. అది ఓకే. హిందీ. బట్ మీకు మిగతా వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఉంది ఇంగ్లీష్ వాళ్ళకి ఉన్నాయండి. ఆ 2 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 బిట్లు ఉన్నాయి. జస్ట్ కొన్ని పదాలు ఇచ్చి తెలుగు సంస్కృతంలో లిపిలో రాయమన్నారు. మీరు హిందీ వాళ్ళకి ఆల్రెడీ అదే లిపి కాబట్టి మిమ్మల్ని అడిగి ఉండకపోవచ్చు ఆ క్వశ్చన్స్. ఓకే సో డైరెక్ట్ గా నెంబర్ 3 సంస్కృతంలోకి అనువదించండి. అది ఉంటుంది మీకు కూడా బిట్. 3rd బిట్ ఉంటుంది. ఓకే చూడండి. గుర్రము పరిగెత్తుతున్నది. నేను ఒక్కొక్క మాటకి అడుగుతాను చెప్పగలరేమో చూద్దాం. గుర్రము అనడానికి ఏమనాలి? అశ్వః అశ్వః అశ్వ. పరిగెడుతున్నది ధావతి. ధావతి. అశ్వః ధావతి. ఫస్ట్ లైన్ కి ఫస్ట్ వాక్యాన్ని సెంటెన్స్ కి. 2 ఇతడు నవ్వుతున్నాడు. ఇతడు. అయం ఏషః ఏషః. ఏషః ఏషః హసతి. రయం హసతి. 2 కరెక్టే. ఏషః రయం 2 కరెక్టే. నవ్వుతున్నాడు. అంటే బాగా ఒకటే అలవాటు చేసుకుంటే మంచిది హసతి. అనుకుంటున్నాం. హసతి. హసతి. ఏషః ఆర్ అయం హసతి. ఓకే చెల్లెలు ఆడుతున్నది. చెల్లెలు అనడానికి ఏమంటారు? అనుజ అనుజా. అనుజ. అనుజా దీర్ఘం ఇవ్వాలి. అనుజా క్రీడతి క్రీడతి. క్రీడతి అనుజా క్రీడతి. ఓకే పువ్వు వికసిస్తున్నది. పువ్వు. పుష్పం వికసతి పుష్పం పుష్పం వికసతి. వికసతి కరెక్ట్. పుష్పం వికసతి. నెక్స్ట్ స్నేహితుడు ఇస్తున్నాడు. మిత్రం పురం దదాతి దదతి. దదాతి. మీకు ఇంకా దదాతి అనే మాట రాలా. మీరు చెప్పాల్సింది యచ్చతి. మీకు ఇంకా మాకు దదాతి అనే దశదినంలో మాట చెప్పారు ఇవ్వలేదు. ఏంటండి? దశదినంలో చెప్పారు. దశదినం దశదిన చెప్తే ఇప్పుడు మనకు సంభాషణ. వద్దు కదా. మనం ఈ పుస్తకం దశదిన శిబిరం అటెండ్ అవ్వని వాళ్ళు Okay. చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో Okay, దదాతి okay. అనేది ఇప్పుడే వస్తుంది. రాకుండా ఎక్కడికి పోదు. కొంచెం తర్వాత వస్తుంది అది. అంతకుమించి యచ్చతి ఏం లేదు. యచ్చతి ఇక్కడ వచ్చింది కాబట్టి అది చెప్పుకుందాం. మిత్రం యచ్చతి. ఓకే భక్తులు నమస్కరిస్తున్నారు. భక్తులు భక్తాః భక్తాః నమంతి నమస్కారం. నమంతి. నమస్కారం అంత పెద్దగా తీసుకోవద్దు. నమంతి అంతే సింపుల్. నమతి అనే వరకు మీకు వచ్చింది. నమంతి ప్లూరల్. భక్తాః నమంతి. బాలురు పరిగెత్తుతున్నారు. బాలురు ప్లూరల్. బాలకాః ధావంతి బాలకాః ధావంతి ధావంతి. బాలాహ అనొచ్చు. బాలకాహ అనొచ్చు. ఏదన్నా కూడా తప్పు లేదు. ధావంతి. ఆకులు పడుతున్నాయి. పత్రం పతంతి పత్రాణి 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 పతంతి పతంతి. పత్రాణి పతంతి. ఓకే బాలికలు నృత్యం చేస్తున్నారు. బాలికాః నృత్యం కరోతి అంతవరకు వెళ్ళకండి. నృత్యంతి అయిపోయింది. నృత్యంతి వాళ్ళు నృత్యం చేస్తున్నారు అని మనం చేస్తున్నారు అనేసరికి కరోతికి వెళ్ళొద్దు మీరు అసలు. నృత్యంతి మనకి ఇక్కడ ఏం నృత్యంతి. verbs వచ్చాయో అంతవరకు సింపుల్ గా పెట్టుకోండి. నృత్యంతి సో బాలికాహ నృత్యంతి. నృత్యంతి చెవిటి వారు వెళ్తున్నారు. చెవిటి వారు అంటే డెఫ్ పీపుల్. బధిరాః అధిరాహ గచ్చంతి. గచ్చంతి అంతే బధిరాహ గచ్చంతి. సో ఇలాగ ట్రాన్స్లేషన్స్ ఇస్తారు. ఇలాగే అంటే ఇంకా రాను రాను పెద్ద అవుతూ వెళ్తూ ఉంటాయి కదా. సో ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సో దేనికి దానికి మనం చూసుకుంటూ వర్డ్స్ వస్తే గానీ ట్రాన్స్లేషన్ 10 మార్క్స్ ఉంటుందండి. సంస్కృత్ టు తెలుగు 5 మార్క్స్. తెలుగు టు సంస్కృత్ 5 మార్క్స్. 10 మార్క్స్ సంస్కృతం. ట్రాన్స్లేషన్ 10 మార్క్స్. వ్యావహారిక శబ్దాలు 20 మార్కులు. జాగ్రత్తగా పెట్టుకుంటే 20 మార్కులు వచ్చేసినట్టే మనకి. రైట్ ఓకే నెక్స్ట్ సంస్కృతంలో ఇది చూడండి.
ఇలా ఇస్తారనుకోండి, కహ పృచ్ఛతి ఇలా క్వశ్చన్ ఇచ్చారు. ఇది మీకు ఇచ్చి నేను చెప్పా కదా, ఫస్ట్ 12 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో 10 రాయాలి, 10 కి ఈచ్ కి 1 మార్క్, సో 10 మార్క్స్ వస్తాయని. అలాంటి చోట్ల ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, కహ పృచ్ఛతి అంటే క్వశ్చన్ అమ్మో టెక్స్ట్ బుక్ లో ఎక్కడ ఇచ్చేసారో పృచ్ఛతి అని అక్కర్లేదు, చక్కగా కహ పృచ్ఛతి అన్నారు. కహ ప్లేస్ లో ఎన్ని సహా పుంలింగ పదం పెట్టి ఆన్సర్ రాసేయడమే. బాలకః బాలకః పృచ్చతి బాలకః పృచ్ఛతి, రామః పృచ్ఛతి, కృష్ణः పృచ్ఛతి, బాలः పృచ్ఛతి, శిష్యः పృచ్ఛతి, ఛాత్రः పృచ్ఛతి, సేవకः పృచ్ఛతి, సేవకः పృచ్ఛతి, అగ్రజः పృచ్ఛతి, అనుజः పృచ్ఛతి, సహ పృచ్ఛతి, ఏవైనా రాసుకోవచ్చు. బట్ వృక్షः పృచ్ఛతి అని మాత్రం రాయకండి, ఇది పంచతంత్ర కథలు కాదు, చెట్టు మాట. కాబట్టి పుంలింగ పదం రాయమన్నాం కదా అని వృక్షः పృచ్ఛతి ఇట్లాంటి పదాలు ఆసందః పృచ్ఛతి, కుర్చీ అడుగుతుంది అలా చెప్పకూడదు. ఏవైనా మనం ఇలాంటివి చెప్పొచ్చు మిగతా పదాలు. ఓకే, అలాగే కాని పతంతి, పడేవి ఏమి పడచ్చు సుమారుగా? పుష్పాణి పతంతి, పుష్పాణి పతంతి, పత్రాణి పతంతి. కాని అన్నారు కాబట్టి కంపల్సరీగా నపుంసకలింగ బహువచన పదమే అయి ఉండాలి. కాని అన్నారు, కే అనలేదు. లేకపోతే మనం బాలాహ పతంతి అని కూడా పెట్టచ్చు కే అని ఉంటే, కానీ అనలేదు, కాని అని మాత్రమే అన్నారు. కాబట్టి ఏం రాయాలి? పుష్పాణి పతంతి, పత్రాణి పతంతి, ఫలాని పతంతి. ఏవైనా పడచ్చు కదా, పువ్వులు, ఆకులు, కాయలు, చాలు 3 ఆన్సర్లు వచ్చాయి, మూడిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ కహ హసతి, దీనికి కూడా అంతే, మళ్ళీ మొదలు రికార్డు, ఏదో ఒకటి. ఇక బాలకహ మొదలు పెట్టుకుని ఏదో ఒకటి హసతి, నవ్వే వాళ్ళని చెప్పాలి, హసతి అని చెప్పాలి, నవ్వాలి, మనుషులై ఉండాలి, నవ్వాలి. నెక్స్ట్ పిబతి, ఇక్కడ స్త్రీలింగ పదం ఇచ్చారు, వనజా పిబతి. కొత్త పేరు వచ్చింది ఇప్పుడు, ఆయన బోర్ కొట్టింది మిగతా పేర్లు, కొత్త పేరు చెప్పారు. వనజా పిబతి, ఇంకా ఏదైనా చెప్పచ్చు మీరు, మీ పేర్లే మీరు పెట్టుకుని కూడా చెప్పుకోవచ్చు ఆన్సర్. రైట్, బాలిక పిబతి, ఛాత్ర పిబతి, శిష్య పిబతి, అనుజ పిబతి, అగ్రజ పిబతి, మాత పిబతి, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కిం వికసతి, దీనికి ఒక్కటే ఆన్సర్ ఉంటుంది, వేరే ఆన్సర్ ఉండదు. పుష్పం వికసతి, ఇంకా వెంటనే వికసిస్తుందని చెప్పకూడదు, బాగుండదు కూడా వినడానికి కూడా. సో కిం వికసతి, పుష్పం వికసతి. కే అటంతి, కే అటంతి పుంలింగం, కే అంటే పుంలింగం ఇచ్చారు, ఏమైనా చెప్పుకోవచ్చు. వానరాహ, ఇంకా భిక్షుకాః, భిక్షుకాః, బధిరాహ, మూకాహ, ఎవరైనా ఏంటండి, యువకాహ, ఎవరైనా సరే తిరగడమే కదా, బలాదూరు తిరగడానికి ఎవరినైనా తిప్పచ్చు కూర్చోబెట్టు, కాబట్టి అటంతి. నెక్స్ట్ కే వహంతి, దీనికి కొన్ని అది వహంతి, భారవాహ వహంతి, లేదు ఏంటండి గజః గజాహ వహంతి, గజాహ వహంతి అని బహువచనం చెప్పారు కదా. ఏనుగులు ఏం మోసుకెళ్ళాయండి ఎప్పుడైనాను? అంబారీ తప్ప పైన పెట్టిన రాజులు అట్లా అదనుకుంటున్నారా మీరు? సరే చెప్పుకోండి. గార్ధవాహ వహంతి, గార్ధవాహ గార్ధవాహ వహంతి అది చెప్పొచ్చు. సేవకాహ వహంతి, సేవకులు మోస్తున్నారు అది చెప్పొచ్చు. బట్టి ఎవరు మోస్తున్నారు అంటే కూలీలు అని అర్థం వచ్చేలాగాను, అలా ఏమన్నా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరండి? శ్రామికాహ, కరెక్ట్, శ్రామికాహ వహంతి. ఓకే, ఇప్పుడు ఛాత్రాహ వహంతి అని చెప్పొచ్చు, లేకపోతే శిక్షకాహ వహంతి. ఎవరిని మోస్తున్నాడు? నేను 40 గాడిదల బరువు మోస్తున్నాను రా అని ఏదో ఒక జోక్ ఉంటుంది కదా, వాళ్ళు పేపర్లు ఏదో దిద్ది పట్టుకెళ్తుంటే, అలా తీసుకోం కదా లిటరల్ మీనింగ్. తప్పుగా అయితే అక్కడ కే వహంతి అన్నప్పుడు కే బదులుగా ఏ పుంలింగ బహువచన పదం పెట్టిన తప్పు రాదు. బట్ మన వెర్బ్ కి కరెక్ట్ గా యాప్ట్ గా ఉండాలి, సెంటెన్స్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాహ వసంతి, కాహ స్త్రీలింగ బాలికాహ వసంతి, బాలికాహ వసంతి, ఛాత్రాహ వసంతి, శిష్యాహ వసంతి. చాలా ఆన్సర్స్ వచ్చేసాయి, 3 ఆన్సర్లు, అంతకంటే అక్కర్లేదు కూడా. సో అలాగా మీకు ఆన్సర్లు రాయాల్సి వస్తుంది. రైట్, ఇక్కడ చెప్పారు అతడు అంటే సహా అన్నారు, ఇతడు అంటే అయం ఆర్ ఏషః రెండు కరెక్టే, అయం ఆర్ ఏషః రెండు కరెక్టే. ఆమె అంటే
సా 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 ఎవడు అంటే ఎవడు, ఎవడు కహ 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 ఎవడు అంటే కహ, ఇవి అంటే ఇవి ఇవి, ఏదే ఏతే ఏతాని మాని. ఏతాని సారీ ఏతాని ఏతాని ఏతాని, ఇవి అంటే ఏతాని ఏతాని ఏతాని, ఇది అంటే ఏతత్ ఇదం ఏతత్ ఏతత్ ఇదం ఏతత్, ఇది అంటే ఏతత్, ఏవి ఇదం బహువచనం ఏవి, ఇది కాని అని కాని 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 కాని, వీరు పుమ్ అని ఇచ్చారంటే వీరు అని అర్థం రావాలి, పుంలింగ పదం అయి ఉండాలి. ఏషాహ అయం ఇమౌ ఇమే ఇమే చెప్పొచ్చు. ఇంకో మాట ఇమే ఏతే, ఏతే ఏషహాకి ఏతే, ఏషాహ రాదు సార్, ఏషహాకి ఏతే వస్తుంది పుంలింగం, ఏషాకి ఏషాహ రాదే ఓకే రాదు. సో ఏతే ఏతే. వీరు పుంలింగంకి ఏతే అవ్వచ్చు ఆర్ ఇమే అవ్వచ్చు. అలాగే వీరు స్త్రీలింగానికి ఏమేమి అవ్వచ్చు, ఇమా ఇమాహ ఏషా ఇమాహ ఆ? ఇమాహ ఆహ ఏతాహ ఏతాహ, ఇయం ఇమే ఇమాహ ఏషహాకి ఏతాహ. పుంలింగం ఏతే, ఏషహాకి బహువచనం ఏతే, ఏషాకి బహువచనం ఏతాహ. ఏతాహ 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 రావచ్చు, అవును ఏతాహ రావచ్చు, లేకపోతే ఇయం ఇమే ఇమాహ, ఇమాహ కూడా రావచ్చు. ఇమే, ఇమాహ. ఏతాహ ఆర్ ఇమాహ, వీరు స్త్రీలింగానికి. ఓకే, ఇప్పుడు వారు పుంలింగం, వారు తే 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 అదొకటే తే ఉంది, వారు. ఇంకేం లేవు, తే అని ఒకటే ఉంటుంది. మరి వారు స్త్రీలింగం తాహ తాహ, తాహ తాహ, దానికి అదొకటే ఉంది. ఓకే, సో ఇవన్నమాట, దీనికి మీకు ఫస్ట్ లెసన్ అయిపోయింది. మీకు మీరు తిప్పి చూస్తే ఉత్తరాణి అని మీరు ఫస్ట్ నుంచి అభ్యాసంలో ఎక్కడైతే డాష్లు పెట్టుకుని అన్ని మీరు రాసుకోవాల్సిన అన్ని ఆన్సర్స్ ఇస్తారు వరుస పెట్టి. ఓకే, అన్ని ఆన్సర్స్ ఇస్తారు, మీకు రాయడం ఎలాగని వచ్చినా వాళ్ళు మిక్స్ చేసి రాయమని ఇచ్చారు కదా, సంయుక్త అక్షరాలు అవన్నీ, అక్కడ ఎలా రాయాలో మీకు తెలియకపోయినా ఇక్కడ అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, చూసుకోండి. రైట్, కొద్దిగా ఏమైనా అర్థమవుతోందా? ఒక లెసన్ మూడో క్లాస్ అయిపోయింది ఉంది, కొంచెం ఏమైనా అర్థమవుతోందా? బాగా రైట్, బాగానే అర్థమవుతోందండి. బాగానే అర్థమవుతోందా? పర్వాలేదు. మేడం ఇప్పుడు ప్రాక్టీస్ కి నోట్స్ ఎలా పెట్టుకోమంటారు? అంటే మీరు చెప్పేది వరుసగా రాసుకుంటూ సంస్కృతం తెలుగులోనూ రాసుకోమంటారా? మీరు ప్రాక్టీస్ కి నోట్స్ అంటే వీళ్ళు ఇచ్చిన అభ్యాసాలు రాసుకుంటే యాక్చువల్ గా అవి చేసుకుంటే సరిపోతుందండి, అంతకు మించి ఎక్స్ట్రా అక్కర్లేదు. లేదు ఇంకా మీకు లేదు మాకు ఇంకా మేము అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీరు ఎన్ని వేసుకోగలుగుతారు అనేది. ప్రస్తుతం ఒక లెసనే అయింది కాబట్టి ఇక్కడ మీకు ఏమొచ్చినాయి, ఏకవచనం బహువచనం వచ్చినాయి కాబట్టి కొత్త మాటలు రాకపోయినా ఉన్నవి క్లియర్ గా తెలిస్తే చాలు. ఉన్నవి ఇప్పుడు మీకు 60 వాక్యాలు ఇచ్చారు, నేను ఇందాక కూడా చెప్పాను కదా, 30 ఏకవచనం 30 బహువచనం ఇచ్చారు. అన్నిటినీ ఏకవచనంలోకి బహువచనంలో ఏకవచనంలోకి మార్చారు అనుకోండి, మీరు దాని తాలూకు నౌన్స్ అన్నిటినీ మార్చినట్టు అవుతుంది, దాని తాలూకు వర్బ్స్ అన్నిటినీ మార్చినట్టు అవుతుంది. సో దట్ దాంట్లో మళ్ళీ పుంలింగాలు స్త్రీలింగాలు ఉంటాయి, వాటి ఏక బహువచనాలు వచ్చినట్లు అవుతుంది. రైట్, నపుంసకలింగంగా ఉంటుంది ఇవన్నీ దీంట్లో ఇచ్చిన మాటలు అట్లీస్ట్ ఫస్ట్ లెసన్ అయ్యేసరికి ముందర అవి తరోగా రేపు పొద్దున్న ఎప్పుడైనా తక్కువని అడిగినా ఏషహ అంటే ఏంటి, లేదంటే అంధహ అంటే ఏంటి, లేకపోతే అంధ అనే పదం పుంలింగం అవుతుందా స్త్రీలింగం అవుతుందా, ఇలా అడిగామనుకోండి, సపోజ్ వృక్ష పదం పుంలింగమా స్త్రీలింగమా అది చెప్పగలిగితే ఫస్ట్ కొంచెం వరకు మీకు వచ్చినంత వరకు నెక్స్ట్ స్టెప్ చూడవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఫస్టే అన్ని నేర్చేసుకుందాం అని ట్రై. అండ్ వ్యావహారిక శబ్దాలు, ఇప్పుడు మీకు ప్రాక్టీస్ అన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. వ్యావహారిక శబ్దాలు ఒకసారి తీసారనుకోండి, సపోజ్ మీరు దాంట్లో పుంలింగ శబ్దాలు విడిగా స్త్రీలింగ శబ్దాలు విడిగా ఇచ్చి వాటికి అర్థాలు కూడా ఇచ్చారు. ఓకే, ఎలా ఇచ్చారు? జనకః తండ్రి, ఓకే, పిత తండ్రి అని ఇచ్చారు. పితా శబ్దం పోని కొద్దిగా మీకు ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు, బట్ జనకః పదం తీసుకోండి, ఎందుకంటే రామః ఇలా విన్నారు కాబట్టి జనకః వీలుగా ఉంది. ఇప్పుడు జనకః తోటి మీరు రాయండి, జనకః వహతి, జనకః పృచ్చతి, జనకః పిబతి, ఇలా రాసుకోవచ్చు. ఇవన్నీ సంస్కృతంలో రాసి ప్రాక్టీస్ చేయమంటారు? సంస్కృతంలోనే రాయి, అది మీ ఇష్టం, ఒక్కొక్కళ్ళకి అంటే ఎగ్జామ్ కి ఉపయోగపడేది. తెలుగులో రాసుకోవడం ఈజీ, అంతే అంతే. సంస్కృతం రాసినప్పుడు కొంచెం మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు మా శబ్దం ఉండదు, మా కింద
రాసుకోవాలని. అవును. అలాంటివి అన్నీ ప్రాక్టీస్ వస్తాయి. అవ్వాలి అంటే ముందు అవును. ఎందుకంటేనండి చాలా మందికి ఎగ్జామినేషన్ లో ముందు క్వెషన్ ఆన్సర్స్ రాయడం కంటే చాలా మంది పెద్దవాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే 3 అవర్స్ కూర్చుని రాయటం. రైటింగ్ అనేది అలవాటు తప్పిపోయి ఉంటాం గదా! మనం అందరమును. కరెక్ట్. అది రాయటం అనేది రాక చేతులు నొప్పులని పాపం బాధపడుతున్న వాళ్ళున్నారు. చాలా మందున్నారు. సో, మీకు రాత అలవాటు కావాలి. నాకు గబగబా ఆ లిపి తొందరగా అలవాటు కావాలంటే ఇక మనం రాయడమే కూర్చోబెట్టి పేపర్‌లు నింపడమే చిత్రగుప్తుడి చిట్టాలు. ఓకే. ఓకే. సో, అదనమాట. మీరు ఎలాగో అంతకుమించి మనం అన్నారు చేయలేము. కాబట్టి మీరు హ్మ్. ఎలాగో అన్నారు కాబట్టి దీంట్లో నాకు తెలిసి సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారండి. నాకు అవును. అనిపిస్తున్నది. ఉన్నారు. అయితే మాకు ఇప్పుడు దీంట్లో అంటే పరీక్ష గురించి మీకు ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఎగ్జామినేషన్ రాయడం అన్నది, పరీక్ష రాయడం అన్నది ఆన్లైన్ రాయడానికి అవకాశం ఉంటుందా మాలాంటి వాళ్ళకి? ఎందుకంటే మేము ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సడన్ గా తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయండి. చాలా ఒక దగ్గర ఉండడం అన్నది చాలా కష్టం కూడా అది. అదొకటి. తర్వాత ఫలానా డేట్ నుండి ఆగస్టులో పరీక్ష అనుకుంటాను నాకు తెలిసింది. నెక్స్ట్ ఆగస్ట్ పరీక్ష. లాస్ట్ సో సండే. ఆగస్ట్ లాస్ట్ ఆ టైంకి ఇక్కడ అంటే మేము మా స్వస్థలంలో ఉండకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. సో అటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ చూస్ చేసుకుంటే ఆఫ్లైన్ కూడా రాయొచ్చా? ఆన్లైన్ పరీక్ష అవకాశం ఉందా? యాక్చువల్‌గా సార్ ఫస్ట్ నుంచి కూడా దీనికి ఫస్ట్ క్లాస్‌లోనే నేను ఆన్సర్ చెప్పా దీనికి యాక్చువల్‌గా. బట్ డౌట్స్ వస్తూనే ఉంటాయి తప్పవు. ఆన్‌లైన్ నేను ఎగ్జామ్ లేనండి అనేది దానికి అది. ఓకే. ఓన్లీ మీరు లేరు. అదే చెప్తున్నాగా హ్మ్. ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది కోవిడ్ టైమ్‌లో మాత్రమే వచ్చిందండి పిక్చర్‌లోకి. అప్పటి వరకు హ్మ్. ఆఫ్‌లైన్ ఎగ్జామ్సే అందరూ వెళ్లి సెంటర్‌కి వెళ్లి రాయాల్సిన పరిస్థితే. కోవిడ్ టైమ్‌లో రాయలేరు కాబట్టి ఆన్‌లైన్ జరిగినాయి పరీక్షలు. కాదంటలేదు. బట్ ఓ సంవత్సరం నుంచి మళ్ళీ అంటే ఇప్పటికి 2 సార్లు మళ్ళీ ఆఫ్‌లైనే జరిగింది. ఎవరి ప్లేస్‌ని వాళ్ళు ఇప్పుడు ఇదెప్పుడు మీరు డిసైడ్ ఇప్పుడు సపోజ్ మీరు ఆగస్ట్‌లో మీరు ఉంటారా? ఉండరా? అనేది మీకు తెలీదు సపోజ్. అప్పటికేం సిట్యుయేషన్స్ వస్తాయి ఇప్పుడు తెలీవు. సో, హాల్ టికెట్ జనరేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. హాల్ టికెట్ అంటే మీకు మీ రిజిస్ట్రేషన్ నంబరే ఉంటుంది మీ హాల్ టికెట్ నంబర్ గూడా. బట్ దాని జనరేషన్‌కి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికొక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జామినేషన్‌కి 1 మంత్ ముందరొస్తుంది. ఆ 1 మంత్ కల్లా మీకు తెలిసిపోతుంది. ఇంకో 1 మంత్‌లో ఎగ్జామ్ ఉందంటే మీకు అట్‌లీస్ట్ జూలై ఎండింగ్‌కైనా మీకు తెలుస్తుంది మీరెక్కడుంటారు అనేది. మీరు తెలుసు. నిజంగానే ఆ ఫలానా డేట్‌కి ఆగస్ట్‌లో ఆ డేట్‌కి మీరు ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు సెంటర్ కంటే ఖచ్చితంగా సెంటర్‌కి వెళ్లి రాయాల్సిందే. ఎక్స్‌క్యూజ్ ఏమి లేదు దానికి. లేదు మేము నిజంగానే వేరే చోట ఉంటున్నామంటే, అంటే వేరే చోట అంటే వాళ్ళిచ్చిన ఒకే ఒక్క ఆన్‌లైన్‌కి వాళ్ళిచ్చినటువంటి ఎగ్జంప్షన్ ఏంటంటే అబ్రాడ్. ఆ హాల్ టికెట్‌లో వాళ్ళడుగుతారు. ఎక్కడుంటున్నారు మీరు అబ్రాడా? ఇక్కడా అని. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు అన్నిటి వల్ల వాళ్ళు. సో, ఆళ్ళడుగుతారు. అడిగినప్పుడు అది లేదు మాకిప్పుడు ఇక్కడ లాస్ట్ టైమ్ నాకు విన్నదేంటంటే ఈ మధ్య కాలంలో నేను అబ్రాడ్‌లో గూడా సంస్కృత భారతి ఉంది. యాక్చువల్‌గా అబ్రాడ్‌లో గూడా ఉన్నాయి. చాలా కంట్రీస్‌లో ఉంది సంస్కృత భారతి. సో, ఎక్కడున్న వాళ్ళు అక్కడ దగ్గరున్న సంస్కృత భారతిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఒక నిబంధన తెస్తారు అని విన్నాను. అది ఎంతవరకు సక్సెస్ అయింది నాకు తెలీదు ఇంకాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్‌లో ఎక్కడున్న వాళ్ళు అక్కడ సంస్కృత భారతిలో రిజిస్టర్ అవ్వాలి అనే రాసుంది. లేదు మనకి స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, అన్ని చోట్ల నుంచి ఉన్నారు. వాళ్ళు తెలంగాణకి రిజిస్టర్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద సెంటర్స్ మీరు చూజ్ చేసుకోవాలి. దిల్సుఖ్ నగర్, మన కూకట్పల్లిలో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఒక 14, 15 సెంటర్లు దాకా ఉన్నాయి హైదరాబాద్‌లో అయితే. అలా కాకుండా వేరే చోట్ల కూడా ఉన్నట్టున్నాయి ఆ సెంటర్స్. అది మీరు హాల్ టికెట్ నంబర్ అవి ఇచ్చినప్పుడు అక్కడ గూగుల్ ఫార్మ్ వస్తుంది మీకు హాల్ టికెట్ జనరేషన్ అప్పుడు. దాంట్లో మీరేంటంటే చూజ్ చేసుకోవాల్సొస్తుంది. ఈ సెంటర్‌కి వెళ్తాం మేము అని. మీకు సపోజ్ ఆ టైంకి మీరు సెంటర్ చూజ్ చేసుకున్నారు. మీకు అంతా హాల్ టికెట్ మీకొచ్చేసింది. వచ్చేసాక కూడా ఆ లాస్ట్ మొమెంట్‌లో మీకు రాయడానికి ఏదో వెళ్ళలేకపోయారు అలాంటి కండిషన్స్ ఉంటే సంస్కృత భారతి ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఇంట్లోంచి రాస్తాను అని వాళ్ళకి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళకి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే మెయిల్ ఐడీలు గట్రా అవి తీసుకొని వాళ్ళేం చేస్తారంటే మెయిల్‌లో మీకు పంపిస్తారు. అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని సపోజింగ్ ఆ ఆ 3 ఆ మేడం ఆ చెప్పండి సార్. సమయానికి సపోజింగ్ ఒకే ఒక ప్లేస్ అండి. ఆ సమయానికి మేము బెంగుళూరులో ఉన్నాం అనుకోండి. బెంగుళూరులో రాయొచ్చా ఏదైనా సంస్కృత భారతి సెంటర్‌లో? లేదండి. బెంగుళూరు వాళ్ళ పరీక్ష సెంటర్స్ అసలు ఆ డేట్స్ కూడా వేరు. అప్పుడు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఔట్ ఆఫ్ మేము ముందర ఆ సంస్కృత భారతి వాళ్ళతోటి మాట్లాడాలి అటువంటప్పుడు. మాట్లాడి మేము ఇట్లా బెంగుళూరులో ఉంటున్నాం. మేము ఆన్‌లైన్‌లో రాయొచ్చా ఎగ్జామ్ అని చెప్పాలి. వాళ్ళు ఓకే అన్నారనుకోండి. 90% ఓకే అవుతుందది. అన్నప్పుడు మీరు వాళ్ళు ఇంకేమైనా డీటెయిల్స్ అడిగితే ఇస్తే వాళ్ళు మీకు మెయిల్‌లో పంపిస్తారు పేపరు. సో, మీరు రాసి పోస్ట్ చేయాల్సొస్తుంది. పలానా టైం లోపల పోస్ట్ చేయాలా అన్నీ మీకు నోటిఫికేషన్ అని రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ మొత్తం ఓ 10, 15 పేజీలుంటుంది. అది పీడీఎఫ్ వస్తుంది. రాంగానే గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
నోటిఫికేషన్ A to Z మొత్తం చదవాలి. ఏదో అడిగేసి వాళ్ళ దాంట్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ దగ్గర నుంచి వాటికి ఆన్సర్స్ దగ్గర నుంచి అన్ని ఇలాంటి డౌట్లన్నిటికీ సమాధానం ఇస్తూ వెళ్తారు. అదంతా చదివి అప్పుడు డిసైడ్ చేసుకోండి. అప్పుడు కూడా మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా? రైట్. అలాగే. సో ఇది ఒకటో లెసన్. ప్రీతి గారు ఏమన్నా మాట్లాడాలా? హ్యాండ్ రైజ్ చేసింది. ఆహా, ఇందాకడదా అది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో నెక్స్ట్ సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తున్నామండి. సో దట్ నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. సో సెకండ్ లెసన్ స్టార్టింగ్ లో మనకి సూక్తి ఉంటుంది. సో దాంట్లో మనం ఫస్ట్ ఆరబ్ధం ఉత్తమ జనాహన పరిత్యజంతి అని ఫస్ట్ లెసన్ లో చదువుకున్నాము. దీంట్లో వచ్చే సూక్తి క్షణశః కణసశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. క్షణశః కణసశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. ఏమిటి అర్థం? క్షణశః అంటే ప్రతి క్షణము, ఒక్కొక్క క్షణంగా కూడుకుంటూ, ఒక్కొక్క క్షణంగా. ఓకే, సో ప్రతి క్షణము. కణశః ప్రతి కణము, ఒక్కొక్క కణంతో అంటే లెక్క పెట్టుకుంటూ, కణము 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 అని అనుకుంటూ లెక్క పెట్టుకుంటూ, అట్లాగే ప్రతి క్షణం కౌంట్ చేసుకుంటూ అని అర్థం. ఏమేం చేయాలట? క్షణశః అంటే ఒక్కొక్క క్షణమే వేస్ట్ చేయకుండా, వ్యర్థం చేసుకోకుండా ప్రతి క్షణం లెక్క పెట్టుకుంటూ, విద్యాం చదువుని, సాధయేత్ చదువుని సాధించాలట. అంటే చదువుకోవడం అని మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా, టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓసారి టైం వెళ్ళిపోతే మళ్ళీ రాదు అని చెప్తాం. సో ఒక్కొక్క క్షణమే విలువైంది, చాలా విలువైంది కాబట్టి ప్రతి క్షణాన్ని లెక్క పెట్టుకుంటూ చదువుని సాధించాలట. అలాగే కణశః ఒక్కొక్క కణం అంటే ఒక్కొక్క పైసా పైసా కూడబెట్టి అంటామే మనము, అలా ఒక్కొక్క కణమే కూడబెడుతూ అర్థం, అర్థం అంటే డబ్బు, అర్థ అంటే డబ్బు అనే మీనింగ్ కూడా ఉంది కదా. సో అర్థం డబ్బుని సంపాదించాలట, సాధించాలట. క్షణం వేస్ట్ చేయకుండా చదువుని, కణం వేస్ట్ చేయకుండా డబ్బుని సంపాదించాలట అని దాని ఉద్దేశం. క్షణశః విద్య కణశః అర్థం చ సాధయేత్. క్షణశః కణశః, క్షణశః విద్యాం కణశః అర్థం సాధయేత్. సో ఒక్కొక్క క్షణమే విలువైంది కాబట్టి మనం కూడా టైం వేస్ట్ చేయకుండా పాఠంలోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో మనకి ఈసారి మధ్యమ పురుష ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. మధ్యమ పురుష అండ్ ఐ గెస్ ఉత్తమ పురుష. ఇప్పటి వరకు ఏం చెప్పాము? సహా, తే, సా, తాహ, లేకపోతే ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. ఓకే, బాలకః, బాలిక, బాలకాహ, బాలికాహ ఇలా చెప్పుకుంటూ వచ్చాం. అవన్నీ ప్రథమ పురుష ఏక బహువచనాలు అన్నాం. మధ్యమ పురుష అంటే ఏంటి చెప్పుకున్నాం. నువ్వు అని చెప్పేది, నేను నువ్వు అనేవి కూడా ఉంటాయి. అవి రెండింటినీ మనం ఫస్ట్ ప్రథమ పురుష కాదు, అవి రెండు కాక మిగిలినవన్నీ ప్రథమ పురుష కిందకు వస్తాయి. సో నువ్వు అని చెప్పడానికి ఏమిటి? నువ్వు, మీరు, మీరంటే మీరందరూ, మన ఎదురుకుండా ఉన్నవాళ్ళు. నువ్వు, మీరు అని చెప్పాలంటే ఏం వాడతాం? నువ్వు అంటే త్వం అని వాడతాం. త్వం, యువాం, యూయం అని వాడతాం. యువాం అంటే ద్వివచనం, యూయం అంటే బహువచనం. త్వం అంటే నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరందరూ. ఇది యుష్మత్ శబ్దం అంటాం. ఇది మధ్యమ పురుషుకు సంబంధించింది. అలాగే అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరం, వయం అంటే మేమందరం ఆర్ మనమందరం, మేము ఆర్ మనము, వయం. సో అహం, ఆవాం, వయం ఇది తెలుసుకోవాలి. బట్ మనం వాడేది మాత్రం అహమ్మ వయమే ఎక్కువ వాడతాం. ద్వివచనాలన్నీ ఎక్స్క్లూడెడ్, చాలా వరకు ద్వివచనాలు ఎక్స్క్లూడెడ్ మీకు మొత్తం ప్రవేశ మొత్తం మీద. ఓకే, సో అహం, వయం ఇవి అస్మత్ శబ్ద రూపాలు అంటారు వాటిని. అవి మనకి ఉత్తమ పురుష కిందకి లెక్కొస్తాయి. ఇప్పుడు ప్రథమ పురుషలో అతడు ఏమన్నాడు, ఆమె ఏమంటున్నది, లేకపోతే అతను ఏం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తున్నారు, వారు ఏం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, రాముడు ఏం చేస్తున్నాడు, సీత, ఇవన్నీ చెప్పేశావు. బట్ నువ్వేం చేస్తున్నావు? నువ్వు తాగుతున్నావు, నువ్వు తింటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నవ్వుతున్నావు, మీరు మాట్లాడుతున్నారు, మీరు తింటున్నారు, మీరు తాగుతున్నారు, మీరు రాస్తున్నారు, మీరు చదువుతున్నారు చెప్పాలి. అలాగే నేను చదువుతున్నాను, నేను తింటున్నాను, లేకపోతే నేను పడుకుంటున్నాను, లేదంటే మేమందరం వెళ్తున్నాము, మేమందరం నవ్వుతున్నాము చెప్పాలి. ఎలా చెప్తాం వీటికి అనేవి ఇవాళ తెలుసుకుంటున్నాం.
మొన్న ఏం చెప్పాం? పఠతి అంటే చదువుతున్నది ఆర్ చదువుతున్నాడు అన్నాం. పఠంతి అంటే ఏం చెప్పాము? చదువుతున్నారు. రెండిటికి కూడా స్త్రీలింగ పుంలింగాలకు కూడా చదువుతున్నారు అని చెప్పాం. ఇప్పుడేం చెప్పాలి? చదువుతున్నావు అని చెప్పాలి. అలాగే మీరు చదువుతున్నారు అని చెప్పాలి. చదువుతున్నావు అనడానికి ఏమంటారు? సో పఠతి పఠంతి తెలుసుకున్నాము. మధ్యలో పఠతః అనే రూపం ఉంటుంది. పఠతి పఠతః పఠంతి అంటాం దాన్ని. అది మొత్తం ప్రథమ పురుషునికి సంబంధించిన దాన్ని. పఠతి ఏకవచనం, పఠతః ద్వివచనం, పఠంతి బహువచనం. ఇప్పుడు మధ్యమ పురుషుకు వచ్చినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఏక ద్వి బహువచనాలు ఉంటాయిగా. ఏకవచనంలో నీవు చదువుతున్నావు అని చెప్పాలంటే పఠసి అని చెప్పాలి. పఠసి అని చెప్పాలి. అలాగే చదువుతున్నారు, మరి మిగతా వచనం ఉంటుంది కదా మధ్యలో, పఠసి పఠథః పఠథ అని చెప్పాలి. పఠసి పఠథః పఠథ. ఓకే, పఠతి పఠతః పఠంతి, పఠసి పఠథః పఠథ. మళ్ళీ నేను చదువుతున్నానని చెప్పడానికి పఠామి అని చెప్పాలి. పఠామి పఠావహ పఠామహ అని చెప్తాం. పఠామి అంటే నేను చదువుతున్నాను, పఠావహ అంటే మేమిద్దరం చదువుతున్నాము, పఠామహ మేమందరం చదువుతున్నాము, లేకపోతే మనం అందరం చదువుతున్నాం. ఈ మొత్తం రూపం ఉంటుంది కదా. ఈ టేబుల్ మీకు ఇచ్చారు వెనకాల, ఇదే లెసన్ లో సెకండ్ థర్డ్ పేజ్ లో ఇచ్చారు. పఠతి పఠతః పఠంతి, పఠసి పఠథః పఠథ, పఠామి పఠావహ పఠామహ. ఈ మొత్తం ఎన్ని రూపాలైనాయి? ప్రథమ పురుష 3 వచనాలు 3 రూపాలు, మధ్యమ పురుష 3 వచనాలు 3 రూపాలు 6, ఉత్తమ పురుష 3 వచనాలు 3 రూపాలు 9 రూపాలు అవుతాయి. ఈ 9 రూపాలు కలిపిన ఈ టేబుల్ ని ఒక లకారము అంటారు. లకారము. ఎందుకు లకారము అన్నారు అనేది 10th లెసన్ లో వస్తుంది. బట్ దాన్ని లట్, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న దాన్ని లట్ లకారము అంటారు. లట్ లకారః. లట్ అనేది లాతో స్టార్ట్ అవుతుంది కదా, అందుకని దీన్ని లకారము అన్నారు. లట్ లకారః. లట్ దేనికి వాడతారు? ఈ లట్ లకారంలో ఉన్నటువంటి ఈ 9 రూపాలని దేనికి వాడతారు? ప్రెజెంట్ టెన్స్, వర్తమాన కాల ప్రయోగంలో ఈ 9 రకాల రూపాలని వాడతారు. పఠతి పఠతః పఠంతి, పఠసి పఠథః పఠత, పఠామి పఠావహ పఠామహ. ఈ టేబుల్ అనేది రావటం, ఈ 3 ఉన్నాయి కదా, 3 3 9, ఇదే ఆర్డర్ లో రావడం ఇంపార్టెంట్. ప్రతి వెర్బ్ కి రావాలి. ఇప్పుడు పఠతికి పఠంతి రాసినట్టుగా లిఖతికి లిఖంతి రాసాం, ధావతికి ధావంతి రాసుకుంటూ వచ్చాము కదా. మధ్యలో ద్వివచనం వదిలేసినా కూడా, ద్వివచన ప్రయోగం వదిలేశారు, వాక్య ప్రయోగం మీకు. కానీ మీరు టేబుల్ రాసేటప్పుడు అది కూడా నేర్చుకోవాలి. పఠతి పఠతః పఠంతి, పఠసి పఠథః పఠత, పఠామి పఠావహ పఠామహ. ఇది మొత్తం ఒక రూపం. ఓకే, ఇది లట్ లకారము అంటారు దీన్ని. దీన్ని వర్తమాన కాల ప్రయోగంలో వాడతారు, ప్రెజెంట్ టెన్స్ లో వాడతారు. సో వర్తమానే లట్ అంటారు దీన్ని. అందుకని వర్తమానములో లట్ లకారము, వర్తమానే లట్ అంటారు దాన్ని. సో దాంట్లో రాసేటప్పుడు కూడా మనం ఎలా రాసుకోవాలి? అలాగే వాళ్ళు అడిగారు అనుకోండి రాయమని, మొత్తం రాయమని జనరల్ గా అడగరు. మొత్తం రాయమని అడగకుండా ఏం చేస్తారు? ఒకటి ఇస్తారు, పఠతి ఇచ్చారనుకోండి, మిగతా 2 రాయమని అడుగుతారు. లేదు పఠసి ఇస్తే మిగతా 2, లేకపోతే పఠామహ ఇస్తే మిగతా 2, అట్లా ఇస్తారు మొత్తంగా రాయమండం కంటే కూడా. ఓకే, అది తర్వాత. సో వర్తమానే లట్ అంటారు. ఇలా ప్రతి వెర్బ్ కి వస్తుంది. లిఖతి తీసామనుకోండి, లిఖతి లిఖతః లిఖంతి, లిఖసి లిఖతః లిఖత, లిఖామి లిఖావహ లిఖామ. అలాగే హసతి హసతి హసతః హసంతి, హససి హసథః హసత, హసామి హసావహ హసామ. ఇలా ప్రతి వెర్బ్ కి కూడా. ఎందుకంటే చదువుతున్నాడు అని చెప్పిన దానికి చదువుతున్నావు చదువుతున్నాను వచ్చినప్పుడు, తాగుతున్నాడు తాగుతున్నావు తాగుతున్నాను అన్నిటికీ వస్తాయి అవి. సో అవన్నిటికీ వస్తాయి కదా. సో మనకి ఇంగ్లీష్ లో అయితే ఐ యామ్ తోటి అయిపోయింది అక్కడ, అయితే ఐ రీడ్ అయిపోయింది, యూ రీడ్ అయిపోయింది, హీ రీడ్స్ అయిపోయింది, దే రీడ్. అక్కడ కష్టం అనిపించదు. దీనికి మాత్రం అన్నిటికీ 9 రూపాలు ఉంటాయి వెర్బ్స్ అన్నిటికీ.
సో ఈ లెసన్ లో ఏం చేస్తున్నారు మీకు సేమ్ ఇది వరకు మీకు ఏదైతే వెర్బ్స్ వచ్చాయో ఒకటో రెండో ఎక్స్ట్రా వస్తాయి తప్పించి కొత్తవేవి రావు. అవే వాటితో మధ్యమ పురుషకి ఉత్తమ పురుషకి ఏక బహువచనాల్లో ఎలా చెప్తాము అనేది చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఇందాకైతే మీకు సహా రాయొచ్చు, ఏషహ రాయొచ్చు, బాలకహ రాయొచ్చు, చాలా రాసాము. ఇక్కడ మధ్యమ పురుష అంటే కేవలం ఏకవచనం అంటే కేవలం కర్తృపదం అన్నిటికీ త్వమ్మే వస్తుంది. బహువచనం అంటే కర్తృపదం అన్నిటికీ యుఎంఏ వస్తుంది. మధ్య ఉత్తమ పురుష అంటే ఏకవచనం అన్నిటికీ కూడా కర్తృపదము అహమ్మే వస్తుంది. మీరు అహం చెప్పినా చెప్పకపోయినా అహం పఠామి అన్నా కూడా నేను అనే వస్తుంది. అహం చెప్పకుండా పఠామి అన్నా కూడా అక్కడ ఆల్రెడీ పఠామి అనడమే చెప్పేస్తాను వాడు నేను చదువుతున్నాను అని. ఓకే, అలా చదువుతున్నావా అని అడిగామనుకో ఎవరిని అడిగినట్టు మన ఎదురుకుండా ఎవరో ఉన్నారు వాళ్ళని అడిగాం నువ్వు చదువుతున్నావా అనే కదా అర్థం. ఓకే, సో అలా అన్నమాట. అలాగే చదువుతున్నాను అని చెప్పాం అనుకో నేను చెప్పకపోయినా చెప్పినట్టే లెక్క. చదువుతున్నాను అని ఎప్పుడైతే అన్నా సో అన్నిటికీ కర్తృపదాలు సేమ్ ఉంటాయి. త్వమ్ము యుఎము ఉంటాయి మధ్యమ పురుషులో ఏకబహువచనాలకి. అహమ్ము వయం ఉంటాయి ఉత్తమ పురుషులో ఏకబహువచనాలకి. చూడండి వాక్యాలు చూడండి సేమ్ వెర్బ్స్ వస్తాయి. జస్ట్ మీకు నోరు తిరుగుతుంది అంతే. త్వం పఠసి నీవు చదువుతున్నావు. త్వం నమసి నీవు నమస్కరిస్తున్నావు. మనం చదివింది ఏంటి నమతి. త్వం వదసి నీవు మాట్లాడుతున్నావు. మనం చదివింది వదతి. ఓకే, త్వం పశ్యసి మనం చదివింది పశ్యతి నువ్వు చూస్తున్నావు. త్వం పృచ్ఛసి నువ్వు అడుగుతున్నావు. త్వం గచ్చసి నువ్వు వెళ్తున్నావు. త్వం ధావసి నువ్వు పరిగెడుతున్నావు. త్వం తిష్టసి నువ్వు అలా ఉన్నావు ఉంటున్నావు అట్లా. త్వం అటసి నువ్వు తిరుగుతున్నావు. త్వం క్రీడసి మీరు చూస్తే ఇవన్నీ మీరు విన్నవే. పశ్య, క్రీడ, ధావ, హస అన్ని విన్నవే. అక్కడ తి 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 ఇంతి 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 వచ్చాయి. ఇప్పుడు సి 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 వస్తుంది అంతా త్వంకి. త్వం ఖాదసి త్వం క్రీడసి అంటే నువ్వు ఆడుతున్నావు. త్వం ఖాదసి నువ్వు తింటున్నావు. త్వం గాయసి నువ్వు పాడుతున్నావు. త్వం లిఖసి నువ్వు రాస్తున్నావు. త్వం నయసి నువ్వు తీసుకుపోతున్నావు. త్వం పతసి నువ్వు పడిపోతున్నావు. ఇవన్నీ చూసారా ఎట్లా వచ్చాయి. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఏమవుతుంది ప్రతిదానికి కూడా మీరు పఠతి పఠత పఠంతి ఇందాక నేను చెప్పి 9 ఫార్మ్స్ అన్ని వెబ్స్ కి రాసుకోవచ్చు. అదొక పెద్ద ప్రాక్టీస్. అన్నిటికీ రాయమని నేను చెప్పను చేతులు పడిపోతాయి కానీ కనీసం 5 6 రాసుకుంటే బాగా తిరిగిపోతాయి. ఆ రూపాలు గుర్తుండిపోతాయి అనమాట. ఇక మర్చిపో. వీటికి బహువచనాల కంటే అన్ని కర్తృపదాలు బోరింగ్ గా అక్కడైనా నయం. పదం చెప్పుకుంటాం అగ్రజహ అనుజహ అనుకుంటే రకరకాల పదాలు. ఇక్కడ అన్నిటికీ యుఎంఏ తప్పదు. యుఎం ఖాదథ ఖాదసి ఖాదథ ఖాదసి ఖాదథ ఖాదథ. ఓకే, ఖాదసి ఖాదథ ఖాదథ. సో యుఎం ఖాదథ అంటే మీరు తింటున్నారు. యూయం హసథ మీరు నవ్వుతున్నారు. యూయం గాయథ మీరు వాడుతున్నారు. యూయం లిఖథ మీరు రాస్తున్నారు. యూయం వహథ మీరు మోస్తున్నారు. యూయం పిబథ మీరు తాగుతున్నారు. యూయం పతథ మీరు పడిపోతున్నారు. యూయం యచ్చథ యచ్చసి యచ్చథ ఇస్తున్నారు. యూయం నిందథ తిడుతున్నారు. యూయం నయథ తీసుకుపోతున్నారు. యూయం పఠథ చదువుతున్నారు. యూయం నమథ నమస్కరిస్తున్నారు. నమసి నమథ. యూయం వదథ ఇందాక వదసి వచ్చింది ఇప్పుడు వదథ. యూయం పశ్యథ ఇందాక పశ్యసి వచ్చింది ఇప్పుడు పశ్యథ. యూయం పృచ్ఛథ ఇందాక పృచ్ఛసి వచ్చింది పృచ్ఛథ. ఓకే, సో మనకి ముందులో ఇప్పుడు పఠతి పఠంతి పఠసి పఠథ. నెక్స్ట్ వచ్చేది ఏంటి పఠామి పఠామహ. ద్వివచనం చెప్పలా ఇక్కడ నేను, బట్ ద్వివచనం కూడా నేర్చుకోవాలి మామూలుగా అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేది మనకి ఉత్తమ పురుష అనేసరికి కర్తృపదాలు ఏముంటాయి నేను మేము అంతే కదా, అంతకుమించి ఉండవు. సో అహం 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 అని వస్తుంది అన్నిటికీ. అహంకి ఎలా వచ్చింది ఇచ్చామి నృత్యామి ఖాదామి లిఖామి. నేను వరుసగా చెప్పట్లేదు. స్మరామి ఇది కొత్తది వచ్చింది. స్మరామి జిఘ్రామి వాసన చూస్తున్నాను. వసామి ఐ లివ్.
ఓకే, అహం వదామి, పృచ్ఛామి, గచ్ఛామి, గాయామి, ధావామి, పశ్యామి, ఖాదామి, పిబామి, తిష్ఠామి, గాయామి, లిఖామి. అన్నిటికీ ఆమి ఆమి అనుకుంటూ వస్తుంది. ఓకే, అన్నిటికీ అహం అంటే నేను చేస్తున్నాను అని అర్థం అన్నమాట. అన్నిటికీ కూడా నేను పాడుతున్నా, నేను చదువుతున్నా, నేను రాస్తున్నా, నేను అన్నిటికీ అహం. మరి వయం వచ్చినప్పుడు ఏమొస్తుంది? మహా 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 అని వస్తుంది. ఆ మహా అని వస్తుంది. వయం అన్నిటికీ క్రీడా మహా, ఆడుతున్నాము మేము ఆర్ మనము, ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. వయం క్రీడామహ, వయం లిఖామహ, పిబామహ, ధావామహ, గచ్ఛామహ, పశ్యామహ, ఖాదామహ, హసామహ, ఇంకేమైనా నమామహ, తిష్ఠామహ, యచ్ఛామహ, స్మరామహ, నృత్యామహ, హసామహ, గాయామహ, అటామహ, ఇచ్ఛామహ, అన్ని కూడా మహమహ. ఓకే, దీంట్లో అన్ని మీకు ఇదివరకు వచ్చిన వర్బ్సే. కొత్తగా ఇప్పుడు నేను ఖచ్చితంగా అర్థం చెప్పాల్సిన వర్బ్స్ ఏం లేవు, వాటికి రూపం మారింది అంతే. తిష్ఠ అనేదే ఉంది తీసుకుంటే, తిష్టతి తిష్టంతి చూశారు ఫస్ట్ లెసన్. ఇక్కడ తిష్టసి తిష్టథ, తిష్ఠామి తిష్ఠామహ చూస్తారు. ఓకే, ద్వివచనాలు వాక్య ప్రయోగంలో ఇవ్వలేదు కానీ టేబుల్లో ఇచ్చారు. మీరు తిప్పండి, పేజ్ తిప్పండి, అక్కడ టేబుల్ ఏవా ద్వివా బిబావా అని ఇచ్చారు. దయచేసి క్వశ్చన్ ఆన్సర్ షీట్ లో మాత్రం ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనే రాయండి, డాట్లు పెట్టి రాయకండి. ఓకే, ఏకవచనం చూడండి ఎలా అయితే టేబుల్ ఇచ్చారో, ఇది ప్రథమ పురుష, ఇది మధ్యమ పురుష, ఇది ఉత్తమ పురుష అని ఇచ్చారు కదా. ఆ రాసేటప్పుడు ఆ ఇది అని రాయకుండా ముందర రాసేస్తాం మనం, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అండ్ సంస్కృతం లిపిలో రాస్తాం. ఓకే, పఠతి పఠత్, ఇది టేబుల్ ఇలా కంటతో పట్టుకోవాలండి. కనీసం ఒక 2-3 వర్బ్స్ కైనా నోటికి వచ్చేస్తే తర్వాత మనం రిలేట్ చేసుకుంటూ రాయొచ్చు. పఠతి పఠతః పఠంతి ప్రథమ పురుష, మధ్యమ పురుష పఠసి పఠథః పఠథః, ఉత్తమ పురుష పఠామి పఠావః పఠామః. ఇలా మీకు నచ్చినటువంటి ఈజీగా ఉన్న ఒక 5-6 వెర్బులు తీసి ఈ టేబుల్ ఇలా రాసుకుంటే ఇక గుర్తుండిపోతుంది, ఇక మర్చి. అదే ఆర్డర్ ఉండాలి, ఆర్డర్ మారకూడదు. ఏకాద్వి బహువచనం, ప్రథమ మధ్యమ ఉత్తమ పురుష. ఓకే, సో వాళ్ళు చెప్పింది అభ్యాసం అని చెప్పింది అదే. త్వం పఠసి అని ఉందనుకోండి, ఇలా చెప్పుకోండి అని చెప్తున్నారు మాటి మాటికి. చెప్పుకుంటూ ఉంటే త్వం పఠసి అంటే యూయం పఠత అని రాయండి, యూయం పిబత అని ఉంటే త్వం పిబసి, ఏకవచనంలో బహువచనంలోకి రాయండి, బహువచనంలో ఏకవచనంలోకి రాయండి. అహం ఇచ్చామి అని ఉంటే వయం ఇచ్చామహ అని రాసుకోండి. వయం క్రీడామహ బహువచనం ఇస్తే అహం క్రీడామి అని రాసుకోండి. ఇలాగా రాసుకోమని ఇచ్చారు. అయితే ఈ పురుషులు మార్చమని ఇస్తారండి. సహ పఠతి అని ఇస్తారు. సహ పఠతి ప్రథమ పురుషులో ఉంటుంది అనుకోండి, దానికి ఉత్తమ పురుషులోకి మార్చండి అని ఇస్తారు. ఉత్తమ పురుషు అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి? అక్కడ మనం అప్పుడు అయ్యో మనకు తెలియట్లేదే అనుకోకూడదు. సహ పఠతి అని ఇచ్చారు, మనకు కనిపించాల్సింది ఒకటే, పఠ అది ఒక్కటే కనపడాలి. ఉత్తమ పురుషు అనేసరికి సహ ప్లేస్ లో ఏమొస్తుంది? అహం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా కదా, అహం వస్తుంది. పఠ అన్నారు, సో ఇప్పుడు పఠాకి అహంకి ఏం రావాలి? వెంటనే ఆ టేబుల్ మనకు గుర్తుకు రావాలి, అక్కడ ఇచ్చిన టేబుల్. పఠామి అయిపోయింది. అదే లేదు, అహం పఠామి ఇచ్చి మధ్యమ పురుషులోకి రాయమన్నారు, అప్పుడు కూడా మనకు కనపడాల్సింది ఆ పఠ ఒకటే కనబడుతూ ఉండాలి. అహంగా మధ్యమ పురుష అన్నారు, సో మధ్యమ పురుషులో ఏమొస్తుంది? ఓన్లీ త్వం వస్తుంది ఏకవచనం అయితే. సో త్వం రాసి త్వంకి ఏమొస్తుంది? మళ్ళీ ఆ టేబుల్ గుర్తొచ్చేయాలి. గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది? పఠసి వచ్చి, పఠ ఇచ్చారు కాబట్టి ఓకే పఠసి అయిపోయింది. ఓకే, సో ఇది ఈ ప్రాక్టీస్ చేసుకోండి. వాళ్ళు అది అక్కడ ఇచ్చారు చూడండి, త్వం పఠసి అని ఇచ్చి ప్రథమ పురుషులోకి మార్చమంటే ఎలా మారుస్తారు? వాళ్ళు అక్కడ అది కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు. సహ పఠతి ఆర్ బాలః పఠతి ఏదైనా రాయొచ్చు. ఏమండి సా పఠతి బాలికా పఠతి రాయకూడదా? రాయొచ్చు, అది రాయొచ్చు. ప్రథమ పురుష అన్నారు కానీ పుంలింగమా స్త్రీలింగమా మెన్షన్ చేయలేదుగా కదా. నువ్వు పాడుతున్నావు, నువ్వు చదువుతున్నావు అని చెప్పారు, దాన్ని ప్రథమ పురుషులోకి మార్చమన్నారు కానీ పుంలింగంలోకి మార్చండి ఆర్ స్త్రీలింగంలోకి మార్చండి అని చెప్పలే. అటువంటప్పుడు సహ పఠతి రాయొచ్చు, బాలః పఠతి రాయొచ్చు, కృష్ణా పఠతి రాయొచ్చు, సా పఠతి రాయొచ్చు, బాలికా పఠతి రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఓకే, ఒక్క మధ్యమ పురుషలోకి మార్చమన్నప్పుడు మాత్రమే మధ్యమ పురుషలో కర్తృపదాలు ఏమిటి? త్వమ్ యూయమ్, అవి రెండు గుర్తుంటే మిగతా వస్తాయి. ఓకే, ఈ పురుష చేంజింగ్ అనమాట. ఇచ్చిన వాక్యాన్ని దాంట్లోకి దీంట్లోకి జంబుల్ చేసుకుంటూ మన ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవాలి. కూర్చోబెట్టి ప్రాక్టీస్ అంటే ఇక అదే అనమాట. ఏదో ఒకటి పట్టుకోవడం, దానికి అన్ని రకాల పురుషుల్లోనూ అన్ని రకాల వచనాల్లోనూ రాసేసుకోవడం అంతే.
సహ పఠతి మాత్రమే తీసుకుంటే దానికి బహువచనం రాయండి తే పఠతి, మధ్యమ పురుషుడు రాయండి త్వం పఠసి, దానికి బహువచనం రాయండి యూయం పఠత, ఉత్తమ పురుషుడు రాయండి అహం పఠామి, దానికి బహువచనం రాయండి వయం పఠామహ. ఎన్ని వాక్యాలు వచ్చాయి? ఒక వాక్యం నుంచి 6 వాక్యాలు వచ్చాయి. రైట్? అట్లాగా అదే ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఇంకా ఎవరికి ఎలా ఆలోచన వస్తే అలా మొత్తానికి. ఓకే, అది దానికి ఇచ్చారు. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ ఇచ్చిన బిట్. అహం కిం మౌఖికంగా 10 వాక్యాలు సమాధానాలు చెప్పాలి, 10 వాక్యాల్లో సమాధానాలు చెప్పాలట. అహం కిం కరోమి అనేది క్వశ్చన్ వేశారు ఎగ్జాంపుల్ కి. అహం కిం నేను ఏం చేస్తున్నాను అని అడిగినప్పుడు ఏమొచ్చాయి? ఆన్సర్స్ ఏమొచ్చాయి? త్వం పఠసి, త్వం ఖాదసి, త్వం నమసి, త్వం ధావసి, అలా సో అండ్ సో ఫోర్, త్వం ఇచ్చసి. ఇన్ని ఆన్సర్స్ రాయొచ్చు. ఎందుకు వచ్చాయి? అహం కిం కరోమి అని నేను క్వశ్చన్ వేసాం అనుకోండి, నేను ఏం చేస్తున్నాను అని క్వశ్చన్ వేస్తే ఎదురుకుండా వాళ్ళ ఆన్సర్ ఎలా చెప్తారు? నువ్వు అని మొదలెడతారు కదా ఆన్సర్. నేనేం చేస్తున్నా అడిగితే నువ్వు పాఠం చెప్తున్నావు అంటారు. అంతేగాని వాళ్ళు మళ్ళీ నేను అని మొదలెట్టరు కదా. అదే వాళ్ళని నేను నువ్వేం చేస్తున్నావు అని అడిగాను అనుకో, నేను అని మొదలెడతారు ఆన్సర్. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరేం చేస్తున్నారు అని అనుకోండి, మేము ఆర్ పేరు చెప్పి ఇప్పుడు మూర్తి గారు ఏం చేస్తున్నారండి, ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అన్న, నేను అని మొదలెడతారు ఆయన. లేకపోతే మేమందరం కూడా అని మీరు మొదలెడతారు, మేము అని. అదే మీరు నన్ను అడిగారు అనుకోండి, లేకపోతే నేనే అడిగాను నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మీరేం మొదలెడతారు? మేడం మీరు అంటే నీవు అని చెప్పడం, యు ఆర్ టీచింగ్ అస్ అని చెప్తారు. రైట్? సో క్వశ్చన్ అహంతో స్టార్ట్ అయితే ఆన్సర్ త్వంతో వస్తుంది. క్వశ్చన్ త్వంతో స్టార్ట్ అయితే ఆన్సర్ అహంతో వస్తుంది. అర్థమవుతుందా? క్వశ్చన్ అహంతో స్టార్ట్ అయిన అహం నేనేం చేస్తున్నాను అని అడిగారు, అవతల వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పాలి? నీవు అని మొదలెట్టారు. ఆ చిన్న పాప కూడా వినేస్తుంది సంస్కృతం చక్కగా. ఓకే, నీవు అని చెప్పి మొదలెట్టాలి. సో ఇప్పుడు అహం కిం కరో వాళ్ళు అన్నది ఏంటి? మౌఖికంగా అంటే ఓరల్ గా అహం కిం కరోమి అనే క్వశ్చన్ కి 10 ఆన్సర్లు చెప్పండి, 10 వాక్యాలు అనగానే అహం కిం కరోమి వచ్చింది కాబట్టి, క్వశ్చన్ లో అహం వచ్చింది కాబట్టి త్వం తోటి 10 వాక్యాలు చెప్పారు. త్వం తోటి పఠసి, త్వం వదసి, త్వం ఖాదసి, త్వం నమసి, త్వం ధావసి, త్వం లిఖసి, త్వం పిబసి, త్వం హససి, ఇలా సో ఆన్ అండ్ సో ఫోర్త్, త్వం ఇచ్చసి వరకు 10 వాక్యాలు అన్నారు. ఇప్పుడు అహం కిం కరోమి అనేది క్వశ్చన్. అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ డూ యూ డూ అని అడగాలనుకోండి, త్వం కిం కరోషి అనాలి. త్వం కిం కరోషి. ఇప్పుడు ఆన్సర్ ఎట్లా వస్తుంది? త్వం కిం కరోషి క్వశ్చన్ లో త్వం వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏం రావాలి? అహం అని మొదలెట్ట. అహం పఠామి, అహం గాయామి, అహం లిఖామి, అహం ఖాదామి, అహం హసామి, అహం వదామి, అహం నృత్యామి, అహం గాయామి, అహం ధావామి, ఇలా ఆన్సర్స్ వస్తాయి. రైట్? అట్లాగే వయం కిం కుర్మః మేము ఏం చేస్తున్నాము అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆన్సర్ ఏం రావాలి? మీరు అని రావాలి. అంతే కదా. వయం మేమేం చేస్తున్నాం అంటే మీరు పాట పాడుతున్నారు, మీరు చదువుకుంటున్నారు, ఇది ఆన్సర్ రావాలి. సో క్వశ్చన్ లో వయం వస్తే ఆన్సర్ లో యూఎం రావాలి. అదే క్వశ్చన్ లో యూఎం వస్తే ఆన్సర్ లో వయం రావాలి. సో వయం కిం కుర్మః అని వచ్చింది అనుకో, కుర్మః అంటే ఏం చేస్తున్నాము, వయం కిం కుర్మః అని వచ్చింది అనుకో, మేము ఏం చేస్తున్నాము అనగానే అటు నుంచి రావాల్సిన ఆన్సర్స్ ఎలా ఉండాలి? యూయం ఖాదథ, యూయం పఠథ, యూయం లిఖథ, యూయం ధావథ, యూయం పశ్యథ, అలా అన్ని యూయంతో రావాలి ఆన్సర్. ఓకే, అట్లాగే యూయం కిం కురుథ అన్నారు, మీరేం చేస్తున్నారు అన్నప్పుడు ఆన్సర్ యూయంతో, క్వశ్చన్ యూయంతో స్టార్ట్ అయింది కాబట్టి ఆన్సర్ వయంతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చెప్పాలి? మళ్ళీ మొదలు వయం పఠామహ, వయం గాయామహ, వయం లిఖామహ, వయం ఖాదామహ, వయం హసామహ, వయం తిష్టామహ, వయం అటామహ. సో ఇక్కడ వాళ్ళు చేయదలుచుకున్న ప్రయత్నం ఏంటంటే, క్వశ్చన్ గనక అహంతో స్టార్ట్ అయితే ఆన్సర్ త్వంతో స్టార్ట్ అవ్వాలి. క్వశ్చన్ త్వంతో ఉంటే ఆన్సర్ అహంతో స్టార్ట్ అవ్వాలి. క్వశ్చన్ యూఎంతో ఉంటే ఆన్సర్ వయంతో స్టార్ట్ అవ్వాలి. క్వశ్చన్ వయంతో ఉంటే ఆన్సర్ యూఎంతో స్టార్ట్. దానికి తగ్గట్టుగా క్రియాపదాలు మార్చుకోవాలి. ఓకే, చెప్పదలుచుకుంది వాళ్ళు
అదే అభ్యాసం ఓరల్ గా చేయమన్నారు, అందుకే రాయమనలా. చెప్పండి నోటితో, అంటే ప్రొనౌన్స్ చేసినప్పుడు 10 సార్లు చదువుతున్నట్టు అవుతుంది కదా నోటితో, అందుకని చెప్పారు. ఓకే, సో అది మీకు అక్కడికి చెప్పారండి. అదే నేను ఇందాక నుంచి చెప్తున్నదే. యుష్మత్ శబ్దము, అస్మత్ శబ్దం అన్ని అదే చెప్పుకుంటూ వచ్చారు. యుష్మత్ శబ్ద రూపాలైనటువంటి అహం, త్వం యువాం యూయం, అస్మత్ శబ్ద రూపాలైనటువంటి అహం ఆవాం వయం, ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా ప్రథమ పురుష కిందకే వచ్చేస్తాయి. ఇవి ఒక్కటే మధ్యమ పురుషం ఒకటి, ఉత్తమ పురుష కిందకి ఒకటి వస్తాయి. సో మిగతా అన్ని కూడా వాళ్ళు చూడండి. సంస్కృతంలో క్రియాపదాలకు లింగ భేదము లేదు. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి, అన్ని సార్లు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు ఈ పఠతి, పఠత, పఠంతి ఈ టేబుల్ అంతా ఇచ్చాం కదా, వీటన్నిటిని క్రియాపదాలు అంటారు. ఓకే, ధాతువు అంటే మూల పదం అని చెప్పా. పఠ నుంచి వచ్చాయి ఈ రకమైన 9 రూపాలు. ఇప్పటికి మీకు 9 తెలిసాయి, ఇంకా అలాంటివి ఇంకో 3 టేబుల్స్ తెలుస్తాయి ఇలాంటివి. ఈ ప్రవేశాల్లో ఇలాంటి టేబుల్స్ ఇంకో 3 తెలుస్తాయి. సో ప్రస్తుతానికి ఇది పఠ అనేది రూట్ వర్డ్, ధాతువు. దాని నుంచి వచ్చిన ఈ 9 రూపాలని క్రియాపదాలు అంటారు. ఈ క్రియాపదాలకి లింగ భేదము లేదు. లింగ భేదం లేదు అంటే ఏంటి అర్థము? సహ అనే దానికి పఠతి అని చెప్తాము, సా అనే దానికి కూడా పఠతి అనే చెప్తాం. అతను పఠతి అనేది మాత్రం మన తెలుగులో ఏమవుతుంది? అతను చదువుతున్నాడు, ఆమె చదువుతున్నది అని చెప్తాం. కానీ ఇక్కడ సంస్కృతంలో ఈ సోకాల్డ్ క్రియాపదాలకి లింగ భేదము లేదు. అందుకనే వాళ్ళు దానికే 3 వాక్యాలు తీసుకుని చెప్పారు. బాలకః గచ్చతి, బాలికా గచ్చతి, వాహనం గచ్చతి. ఇక్కడ బాలకః పుంలింగం, బాలికా స్త్రీలింగం, వాహనం నపుంసకలింగం అయినప్పటికీ గచ్చతి అనేది అదే చెప్తాం, వెర్బ్ క్రియాపదం అదే చెప్తాం. సో క్రియాపదం అదే చెప్పినప్పుడు దాని మీనింగ్ తెలుగులో రాసుకునేప్పుడు మాత్రం బాలకుడు వెళుతున్నాడు, బాలిక వెళుతున్నది, వాహనం వెళుతున్నది అని మనం తెలుగులో తగ్గట్టుగా మనం ట్రాన్స్లేషన్ చేస్తాం. ఓకే, వాళ్ళు చెప్పింది అదే చెప్పారు. ఇగో యుష్మత్ శబ్దం అని దకారాంతం అంటారు, త్రిలింగకః అంటారు. నువ్వు నేను అనే దానికి లింగ భేదం లేదు. నువ్వు అంటే అది చెప్తున్న వాళ్ళని బట్టి ఉంటుంది, కానీ నువ్వు నేను అనే దానికి స్త్రీలింగం పుంలింగం అనేవి ఉండవు. కాబట్టే నపుంసకలింగం అనేది కూడా ఉండదు. కాబట్టే యుష్మత్ శబ్ద దకారాంతః యుష్మత్ త్రిలింగకః అన్నారంటే 3 లింగాల్లోనూ ఉంటుంది సేమ్ గా అని చెప్పు. అలాగే దకారాంతః అస్మత్ శబ్ద, అది కూడా త్రిలింగకః అన్నారు. అంటే దానికి త్వం యువాం యూయం, అహం ఆవాం వయం అనేది వాళ్ళు చెప్పారు. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్నవి ఏవైతే ఇప్పుడు మనం త్వంకి వయంకి ఏం చదువుకున్నామో ఈ రోజు సెకండ్ లెసన్ లో, ఒక్కసారి అన్ని మీరు కూడా ఒకసారి చూసుకుని చక్కగా ఆ టేబుల్ లాంటి ఒక 3-4 క్రియాపదాలకు ఒక టేబుల్స్ వేసుకుంటే మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అవుతుంది. ఈ సంయుక్త అక్షరాలది వాళ్ళ మనం చెప్పుకోవద్దు, ఇంకో రోజు చెప్పుకుందాము. నంబర్స్, సంయుక్త అక్షరాలు, ఎక్సర్సైజ్, ఇవన్నీ ఎక్సర్సైజ్ తర్వాత చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ మీరు చదువుకోవాలి కదా, చదువుకోకుండా ఎక్సర్సైజ్ చేయలేము. సంయుక్త అక్షరాలు ఎలా రాయాలి, కొన్ని సంయుక్త అక్షరాలను ఎలా రాసుకోవాలి అని చెప్పి చూపించారు వాళ్ళు. అది నేను రాసి అంటే క్లియర్ గా కొంచెం పెద్దగా రాసి చూపిస్తా పుస్తకంలో దానికంటే, కాబట్టి అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ పార్ట్ మీరు చూసుకుని వచ్చిన తర్వాత దీని ఎక్సర్సైజ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఏమిటి అంటే ప్రహేళిక. మేడం చెప్పండి సార్. మేము దశదినం దీంట్లో నేర్చుకున్న దశదిన భాష దీంట్లో నేర్చుకున్నది ఈ భవాన్ భవతి, అది మధ్యమ పురుషకే కదండి వాడేమది? ప్రథమ పురుష ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, సెకండ్ క్లాస్ లో భవాన్ భవతి ఓన్లీ యుష్మత్ శబ్దం ఒక్కటే మధ్యమ పురుష అండి. భవాన్ భవతి అందుకనే వాడతారు. భవాన్ భవతి ప్రథమ పురుష కిందకు వస్తుంది అది, అందుకనే దాన్ని మనము వాడుకలో ఎక్కువగా వాడతాం. ఎందుకంటే ఈ మధ్యమ పురుషకు సంబంధించినటువంటి క్రియాపదాలు గుర్తు పెట్టుకోకట్లేదు కదా. మీకు దశదిన సిమరంలో ఎక్కడా మధ్యమ పురుష మీకు చెప్పరు, లేదండి, అసలు లేదు, ఎక్కడా చెప్పరు. త్వం అనేది, యువాం అనేది, యూఎం అనే మాట రాదు. ఎందుకు రాదు? దాని ప్లేస్ లో భవాన్ భవతి అని మాట్లాడతారు. భవాన్ భవతి ప్రథమ పురుష కిందకు వస్తాయి. సో భవాన్ గచ్చతి, భవాన్ ఆగచ్చతి, భవతి గచ్చతి, భవాన్ పుత్ర వసతి, భవాన్ పుత్ర గచ్చతి వస్తున్నదండి, ఎండ్ లో వస్తున్నది. అంతే, అంటే ప్రథమ పురుషుడిగా తీసుకుంటున్నారు. అంటే అది మీరు అన్నా సరే అది ప్రథమ పురుషుగానే.
ఎందుకంటే యుష్మత్ అనే శబ్ద రూపాల్లో భవాన్ అనేది లేదు. ఓహో ఓకే, సంస్కృతంలో ఓన్లీ ఆ యుష్మత్ శబ్దమే ఒక్కటి మాత్రమే, దాని తాలూకు రూపాలు మాత్రమే మధ్యమ పురుష కింద కౌంట్ అవుతాయి. అంటే ప్రాథమికంగా నేర్చుకునే దశలోనే వాడతారా అవి? భవాన్, భవతి, భవత్యా, లేదండి, అవన్నీ తర్వాత కూడా వాడతారు. భవాన్ అనేది తర్వాత కూడా వాడతారు. వాడతారు. బట్ మీకు పాతకాలం ఇది చూస్తే, అంటే రామాయణాలు భారతాల్లో చూస్తే, ఎంతటి పెద్దవాడు రాజుగారిని సంబోధిస్తున్నా, లేకపోతే గురువు గారు మన వశిష్ఠుల వారు అలాంటి వారిని సంబోధన జరుగుతున్నా కూడా ఎక్కడా భవాన్లు రావు, త్వం అనే వస్తుంది. సంస్కృతంలో త్వం అంటే ఏకవచన ప్రయోగం చేసినంత మాత్రాన అని అన్న దృష్టి కాదు, గౌరవార్థం అదొక సంశయం మేడం, అదొక సంశయం నాకు. ఇప్పుడు సపోజింగ్ మీరున్నారు, మిమ్మల్ని మేము మీరు అంటాం కదా, మీరు అన్నప్పుడు ఆ యుఎం అన్నది ఏదైతే ఉందో అది మీరుకి ఆ బహువచనంకి వస్తుందా, లేకపోతే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి వస్తుందా? అది అయితే బహువచనానికే వస్తుంది, అది గౌరవార్థం రాదు. యూఎం అనేది ఎప్పుడు కూడా బహువచన రూపమే, అది గౌరవార్థం వాడేదానికి రాదు. సపోజింగ్ మిమ్మల్ని అమ్మ మీరు ఎక్కడ ఉంటున్నారు, కుత్ర వససి కుత్ర వససి అడగచ్చు, అక్కడ కుత్ర వససి అన్నది త్వం అనకూడదు కదా మిమ్మల్ని. నేను త్వం అంటే నీవు కదా. లేదండి, నీవు అన్నా కూడా అదేమి తప్పు కాదండి, రెస్పెక్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ లో యూ అని వాడతారా? అచ్చా, అంటే మన హిందీలో తుమ్ములాగా. అంతే తుమ్ము. ఓకే, అంతే. హిందీలో ఆప్ అని మాట్లాడతారు, హిందీలో కాదన హిందీలో తుమ్ ఆల్సో ఇస్ ఓకే, తుమ్ అని వాడతారు కదా. మరి ఇంకా అనేది డిఫరెంట్ కదా. సో అట్లాగే త్వం ప్రయోగం ఉంది. బట్ ఏంటంటే తర్వాత భవాన్, భవతి ఇవి కూడా ఉన్నాయి. భవత్ శబ్దం భవాన్ ఉంది. లేకపోతే దానికి ఇప్పుడు పటసికి బహువచనం ఏంటండి? పటసికి బహువచనం పటథ కదా, థా కదా, ఒత్తు థా. త్వం కుత్ర పటథ అనొచ్చా? అనకూడదు. త్వం వస్తే కంపల్సరీ పఠసీనే రావాలి. యూఎం వస్తే ఏకవచనానికి ఏకవచనమే, బహువచనానికి బహువచన క్రియాపదమే రావాలి. ఈ బహువచనంలో మీరు సిగ్నిఫై చేయడానికి అలా మార్చకూడదు అక్కడ చివర్లో. మార్చకూడదు. అలా అని మీరు నన్ను కూర్చోబెట్టి భవాన్ కుత్ర భవతి కుత్ర వససి అని కూడా అనకూడదు. భవాన్ భవతి వాడారంటే మళ్ళీ ప్రథమ పురుష క్రియాపదమే వాడాలి. అవును, కరెక్ట్. అర్థమైందా? ఓన్లీ త్వం వాడి. ఇప్పుడు మీరు ఇప్పుడు నన్ను దీని క్రియాపదము దాని తాలూకా పురుష వాడకూడదు, దాని పురుష వాడకూడదు, కర్తృపదము వాడకూడదు. ఏ కర్తృపదం వాడతామో దానికి అది ఏ పురుషకి చెందుతోందో అదే క్రియాపదం వాడు. ఓకే, సో ఇప్పుడు మీరు నన్ను మీ ఇల్లు ఎక్కడ అని అడిగారు, మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడగాలనుకుంటే భవతి కుత్ర వసతి అని అడగచ్చు, తప్పులేదు. త్వం కుత్ర వససి అన్నా కూడా సంస్కృతంలో అది ఏకవచన ప్రయోగము, ఏదో డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది అనుకోక్కర్లేదు. దట్ ఈస్ కరెక్ట్. బట్ మనకేంటంటే మనం యూజువల్ గా పెద్దవాళ్ళని గాని గురువులను గాని సంబోధించేప్పుడు గబుక్కుని మనకు ఆ ఫీలింగ్ వస్తుంది కాబట్టి భవాన్ భవతి వాడతారు. అంటే మీకు వాడినప్పుడు మేము యూఎం వాడకూడదు, ఖచ్చితంగా వాడకూడదు. ఎందుకంటే నేను ఉన్నదానికి నేను ఒక్కదాన్నే, ఇక్కడ నేను ఒక్కదాన్ని. అంటే ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ ఇది అనమాట. అది అంతే, కలెక్టివ్ గానే వస్తుంది. గ్రూప్ యూఎం అంటే బహువచనం అంతే. ఇక్కడ మీరు నన్ను అదే నా పక్కన ఎవరన్నా 3-4 ఉన్నారనుకోండి, మమ్మల్ని అందరినీ కలిపి అడుగుతుంటే అప్పుడు అడగచ్చు, యూఎం అనొచ్చు అప్పుడు. అంతేకాని నన్నొక్కదాన్ని మీరు అడుగుదాం అనుకున్నప్పుడు మీరు యూఎం అనే మాట వాడకూడదు. ఎయిదర్ భవతి అని మాట్లాడాలి, అయితే తప్పులేదు. అంతే, త్వం కుత్ర వససి ఆర్ భవతి కుత్ర వసతి. భవాన్ భవతి అనేది భవాన్ భవతి వినడానికి కొంచెం ఇదిగా ఉంటాయి కాబట్టి కాస్త గౌరవార్థం వాడేందుకు అవి వాడతాం మనం. అంతేగాని త్వమ్మన్నంత మాత్రాన తప్పేమీ కాదండి. ఓకే, రైట్. సరే, ఒకసారి ప్రహేళిక చూడండి, ఒక్కటి చెప్పేసుకుని ఆపేద్దాం. ప్రహేళిక ఏముంది దీంట్లో? కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణే హితః కో వంద్య సర్వదేవానాం దీయతామేకముత్తరం. ఏమంటున్నారు? కిం ఇచ్చతి నరః కాశ్యాం. కిం ఇచ్చతి అంటే కిం ఇచ్చతి. నెక్స్ట్ భూపానాం కో రణే
హితః, భూపానాం కః రణే హితః. కో అంటే కః అని చదువుకోవాలి. కో వంద్యః సర్వదేవానాం. కో అంటే కః, కః వంద్యః సర్వదేవానాం. దీయతాం ఏకముత్తరం అనేది 3 పదాలు. దీయతాం ఏకం ఉత్తరం 3 పదాలు ఉన్నాయి. ఏమిటి అర్థము? కిం నరహ, నరుడు కాశ్యాం, కాశీలో కిం ఇచ్చతి, ఏం కోరుకుంటాడు? ఫస్ట్ క్వశ్చన్. భూపానాం, భూపులు అంటే ఎవరు? రాజులు. భూపులకు అంటే రాజులకు రణే అంటే యుద్ధరంగమందు కహ హితః, ఏది హితకారి అయినది ఏది, ఏది మేలు చేసేది? రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటి? సర్వదేవానాం, దేవతలందరికీ కూడా కహ వంద్యః, వంచుడైన వాడు అంటే పూజింపదగిన వాడు ఎవరు? కహ వంద్యః. ఇది మూడో క్వశ్చన్. మూడిటికి కలిపిట దీయతాం ఏకం ఉత్తరం. ఉత్తరం అంటే సమాధానం, దీయతాం అంటే ఇవ్వండి, ఏకం ఉత్తరం దీయతాం, మూడిటికి కలిపి ఒక్కటే సమాధానం ఇవ్వాలట. ఏమిటది అంటే, కాశీలో నరుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? ఎవరికేం తెలుసా? మృత్యువుని కోరుకుంటాడు. ఎందుకు? పసివైక్యం కోరుకుంటాడు. ఓకే, అది మృత్యు అనే పదం పెట్టుకోండి. భూపులు రాజులకి యుద్ధంలో హితకారి ఏమిటి? వాడు జయిస్తే బతికినట్టు, వాడు జయిస్తే జయం. మరణమే కాదండి, జయము. హితకారి అంటే జయం కదా, గెలిస్తేనే వాడు బతికి బట్టకట్టినట్టు. వాడు బతికి ఉండి ఓడిపోతే బందీ అయిపోతాడు, అది హితకారి కాదు. మృత్యు అయినా హితకారి కాదు. వాడు గెలవటం ఒక్కటే, గెలుపు అనేదే హితకారి అంటే జయ. ఓకే, ఈ రెండు కలిపితే ఏమైంది? మృత్యుంజయ. ఇప్పుడు కోవంద్య సర్వదేవానాం, దేవతలందరికీ వందుడైన వాడు ఎవరంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మృత్యు, రెండో క్వశ్చన్ ఆన్సర్ జయ. ఈ రెండింటిని కలిపే వచ్చే మృత్యుంజయ అంటే శివ. సర్వదేవానాం వంద్య శివ మృత్యుంజయ. సో 3 ప్రశ్నలు కలిపి మృత్యుంజయ అని ఆన్సర్ చెప్పేస్తే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మృత్యు, రెండో క్వశ్చన్ కి జయ. ఈ రెండింటిని కలిపి వచ్చే పదం మృత్యుంజయ అనేది కహ వంద్య. ఎవరు పూజింపదగిన వాడు? అందరు దేవంగా దేవ్, మహాదేవ్. సో మృత్యుంజయుడు అంటే శివుడు. అది దానికి ఆన్సర్. మీరు దానికి కూడా అంతే, ఇక్కడ అన్నిటికీ కలిపి సమాధానం, ఒకే సమాధానం ఇవ్వండి, అది దాని తాత్పర్యం. ఆ 2 లైన్లు తర్వాత ఇచ్చినటువంటి సమాధానం బాక్స్ లో ఇచ్చారు, అలా రాయాలి. మృత్యుంజయ అని రాసి కోరుకుంటాడు అనేది సెపరేట్ గా రాసి చూపించాలి. ఓకే, సమాధానం బాక్స్ లో ఉన్నది రాసి చూపించాలి. రైట్. సో ఇక్కడికి ఇవాళకి మీకు క్లాసు చాలు. జయ మంత్రము, సారీ, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరు? మల్లీశ్వరి గారు పాడతారా? పాడేసే. ఇం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః తత్శ్రీ అకాలేతి చ సిద్ధసంతః సాక్షేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః ఓం శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు, నమస్కారాः. మీకు ఫస్ట్ లెసన్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ లెసన్ ఎక్సర్సైజ్ నేను పంపిస్తాను ఇవాళ. మీరు అది కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఆన్సర్స్ పంపిస్తాను. రైట్. నమస్కారం. మహోదయ్, నేను చెప్పండి. రాసి కొంచెం దిగుతారా? చూస్తా, కొంచెం టైం ఇవ్వాలి నాకు మీరు.
పంపించారో మేడం నేను మీకు చూసాను కొంచెం. మేము ఎక్సర్సైజ్ చేసి పంపించాలండి మీకు. అక్కర్లేదు. ఇది వరకు అంటే బ్యాచ్ లో ఒక్క నిమిషం ఉండండి.